ఈ సృష్టిలో ప్రతి జీవి ఏదో ఒక సందర్భంలో ఇతరులకు సహాయం చేయాలని కోరుకుంటుంది. తోటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మనసు కరిగిపోవడం, వారి కన్నీళ్లు తుడవాలని అనిపించడం మనలోని దైవత్వానికి నిదర్శనం. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, కట్టుకోవడానికి బట్టలు లేనివాడికి వస్త్రం ఇవ్వడం, ఆశ్రయం లేనివాడికి నీడ కల్పించడం వంటి పనులను మనం ఎంతో పవిత్రంగా భావిస్తాము. దీనినే మనం సామాన్య పరిభాషలో దానం అని పిలుస్తుంటాము. మన పెద్దలు కూడా దానాన్ని మించిన ధర్మం లేదు అని తరచుగా చెబుతుంటారు. కాని ఇక్కడే ఒక సూక్ష్మమైన రహస్యం దాగ ఉంది. మనం చేసే ప్రతి దానం మనకు పుణ్యాన్ని ఇస్తుందా? మనం జాలిపడి చేసే ప్రతి సహాయం భగవంతుడి దృష్టిలో సరైనదేనా అని ఎప్పుడైనా ఆలోచించారా? చాలా సందర్భాల్లో మనం ఎంతో మంచి మనసుతో, ఎంతో కష్టపడి సంపాదించిన ధనాన్ని లేదా వస్తువులను ఇతరులకు ఇస్తుంటాము. అలా ఇచ్చినప్పుడు మన మనసులో ఎంతో సంతృప్తి కలుగుతుంది. ఈ రోజు నేను ఒక మంచి పని చేశాను, ఆ భగవంతుడు నాకు తప్పక మంచి చేస్తాడు అని మనం బలంగా నమ్ముతాము. కాని విచిత్రమేమిటంటే, కొన్నిసార్లు ఆ దానం మనకు మేలు చేయడానికి బదులుగా మన జీవితంలో ఊహించని కష్టాలను, అశాంతిని తీసుకురావచ్చు. ఇది వినడానికి ఆశ్చర్యంగా, కాస్త భయంగా కూడా అనిపించవచ్చు. పుణ్యం వస్తుందనుకుంటే పాపం రావడమేమిటి? మంచి చేస్తే చెడు జరగడమేమిటి? అనే సందేహాలు మీలో కలగవచ్చు. ఈ సందేహాలన్నింటికీ సమాధానమే ఈనాటి మన ప్రయాణం. మహాభారత సంగ్రామ సమయంలో జీవిత పరమార్థాన్ని అర్జునుడికి వివరిస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడు కర్మ సిద్ధాంతంతో పాటు ఈ దాన ధర్మం గురించి కూడా ఎంతో లోతుగా వివరించాడు. ఆనాడు కృష్ణుడు చెప్పిన ఆ మాటలు కేవలం అర్జునుడికి మాత్రమే కాదు, ఈ కలియుగంలో బతుకుతున్న మనందరికీ ఒక మార్గదర్శకం. మనం చేసే చిన్న సహాయం కూడా వృధా పోకూడదన్నా, అది విషంలా మారకూడదన్నా, దానం వెనుక ఉన్న ఆ రహస్య సూత్రాలను మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ జ్ఞాన ప్రవాహంలోకి మనం అడుగుపెట్టే ముందు మన సనాతన ధర్మాన్ని, ఇటువంటి అద్భుతమైన విషయాలను నలుగురికి పంచేమా ఈ చిన్ని ప్రయత్నానికి మీ ఆదరణ ఎంతో అవసరం. మీకు ఈ విషయాలు నచ్చితే మీ ప్రోత్సాహాన్ని మాకు తెలియజేయండి. మీ మద్దతు మాకు ఎంతో బలాన్నిస్తుంది. ఇక మనం అసలు విషయంలోకి వెళ్దాం. పూర్వం ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి దైవభక్తి మెండు. నిత్యం పూజలు, పునస్కారాలు చేస్తూ తన ఇంటికి వచ్చిన వారికి లేదనకుండా దానం చేసేవాడు. నా దగ్గర ఉన్నదంతా ఆ భగవంతుడి ప్రసాదమే, దీనిని నలుగురికి పంచడంలోనే నిజమైన ఆనందముంది అని అతను భావించేవాడు. ఎవరైనా అయ్యా, ఆకలి అని వస్తే వారికి కడుపునిండా భోజనం పెట్టేవాడు. డబ్బు కావాలి అని అడిగితే వెనుక ముందు ఆలోచించకుండా సంచిలో చేయి పెట్టి చేతికి వచ్చినంత ధనాన్ని ఇచ్చేవాడు. ఊరంతా అతడిని దానకర్ణుడు అని పొగుడుతుంటే అతను ఎంతో సంతోషపడేవాడు. కాని కాలం గడిచేకొద్దీ అతనికి విపరీతమైన కష్టాలు మొదలయ్యాయి. అతని సంపద కరిగిపోవడమే కాకుండా ఇంట్లో అనారోగ్య సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, పిల్లల ప్రవర్తనలో మార్పులు రావడం మొదలయ్యాయి. అతను నిత్యం పూజించే దేవుడి విగ్రహం ముందు నిలబడి కన్నీరు పెట్టుకునేవాడు. ఓ దేవా, నేను ఏం తప్పు చేశాను? నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆదుకున్నాను కదా, ఎవరినీ ఉట్టి చేతులతో పంపలేదు కదా, మరి నాకెందుకు ఈ దుస్థితి? పుణ్యం చేస్తే పుణ్యమే రావాలి కదా, మరి నా జీవితం ఎందుకు ఇలా తలక్రిందులైంది అని ఆవేదన చెందేవాడు. బహుశా మనలో చాలామందికి కూడా ఎప్పుడో ఒకప్పుడు ఇటువంటి అనుభవమే ఎదురై ఉండవచ్చు. మంచివాళ్లకే ఎందుకు కష్టాలు వస్తాయి అని మనం మదనపడుతుంటాము. అప్పుడు ఆ ధనవంతుడికి కలలో సాక్షాత్తు ఆ భగవంతుడు కనిపించి ఒక చేదు నిజాన్ని చెప్పాడు. నాయనా, నువ్వు దానం చేశావన్న మాట నిజమే. నీ ఉద్దేశం మంచిదే కావచ్చు. కాని నువ్వు ఎవరికి దానం చేశావు, ఎప్పుడు చేశావు, ఎలా చేశావు అనే విషయాన్ని ఎప్పుడూ ఆలోచించలేదు. ఒక తాగుబోతుకు డబ్బు ఇచ్చి వాడు ఆ డబ్బుతో మరింత మద్యం తాగి ఇంటికి వెళ్లి భార్యను కొడితే ఆ పాపంలో సగభాగం డబ్బు ఇచ్చిన నీకు కూడా చుట్టుకుంటుంది. ఒక సోమరిపోతుకు ఉచితంగా అన్నం పెట్టి వాడిని పని చేయకుండా మరింత బద్ధకస్తుడిగా మార్చినందుకు వాడి పతనానికి నువ్వే కారణమయ్యావు. అందుకే దానం చేయడం గొప్ప కాదు, అది సరైన దానమా కాదా అని తెలుసుకోవడమే ముఖ్యం అని హెచ్చరించాడు. ఈ చిన్న కథలో ఎంత పెద్ద అర్థముందో గమనించారా? శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన సత్యం కూడా ఇదే. కత్తిని పట్టుకోవడం తెలిస్తే అది మనల్ని రక్షిస్తుంది,
అదే కత్తిని అజాగ్రత్తగా పట్టుకుంటే మన చేతినే కోస్తుంది. దానం కూడా సరిగ్గా అటువంటిదే. అది రెండు వైపులా పదును ఉన్న ఆయుధం లాంటిది. అందుకే పరమాత్ముడు దానాన్ని 3 రకాలుగా విభజించాడు. అవి సాత్విక దానం, రాజసిక దానం మరియు తామసిక దానం. మనం చేసే ప్రతి సహాయం ఈ మూడింటిలో ఏదో ఒక కోవలోకి వస్తుంది. మనం ఏ కోవలో ఉన్నామో తెలుసుకోకపోతే మన పుణ్యం బూడిదలో పోసిన పన్నీరులా మారుతుంది. అసలు దానం ఎందుకు చేయాలి? కేవలం పుణ్యం కోసమేనా? లేక తోటి మనిషిపై ఉన్న ప్రేమతోనా? లేదా మన దగ్గర ఉన్నది ఇతరులకు చూపించుకోవాలనే అహంకారంతోనా? ఈ ప్రశ్నలకు మన అంతరాత్మ ఇచ్చే సమాధానమే మన దానం యొక్క ఫలితాన్ని నిర్ణయిస్తుంది. మన పురాణాల్లో కర్ణుడు అంతటి దాత లేడని చెబుతారు. కవచకుండలాలను సైతం కోసి ఇచ్చిన త్యాగశీలి అతడు. కాని అంతటి దానగుణమున్నా కర్ణుడు ఎందుకు ధర్మయుద్ధంలో ఓడిపోయాడు? ఎందుకు మరణించాడు? కేవలం దుర్యోధనుడి స్నేహం వల్లనేనా? లేక అతడు చేసిన దానంలో కూడా ఏదైనా లోపముందా? అలాగే బలి చక్రవర్తి కథను చూస్తే అతను ముల్లోకాలను జయించిన వీరుడు, గొప్ప దాత. కాని వామనుడి రూపంలో వచ్చిన విష్ణువుకి 3 అడుగుల నేల దానమిచ్చి పాతాళానికి అణగదొక్కబడ్డాడు. దానం ఇస్తే ఉన్నత స్థానానికి వెళ్ళాలి కదా, మరి బలి చక్రవర్తి పాతాళానికి ఎందుకు వెళ్లాడు? ఇవన్నీ మనకు ఒకటే విషయాన్ని సూచిస్తున్నాయి. దానధర్మాలు ఆచరించడంలో ఎన్నో నియమాలు, మరెన్నో సూక్ష్మమైన ధర్మాలు దాగవున్నాయి. వీటిని అర్థం చేసుకోకుండా గుడ్డిగా దానం చేయడమంటే కళ్లకు గంతలు కట్టుకుని అడవిలో నడిచినట్టే. శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతూ, ఓ పార్థా! ప్రతి మనిషి తన స్వభావాన్ని బట్టి దానం చేస్తాడు. కాని ఆ దానం గ్రహించే వ్యక్తికి ఆ అర్హత ఉందా లేదా అని పరీక్షించడమే దాత యొక్క మొదటి బాధ్యత అని అంటాడు. ఉదాహరణకు, మనం ఒక విత్తనాన్ని నాటాలంటే నేల సారవంతంగా ఉందా లేదా అని చూస్తాం. బండరాళ్ల మధ్య, ముళ్ల పొదల మధ్య విత్తనాలు చల్లితే అవి మొలకెత్తవు, పైగా ఆ విత్తనాలు వృధా అవుతాయి. అలాగే పాత్రత లేనివారికి, అంటే అర్హత లేనివారికి చేసే దానం కూడా నిష్ప్రయోజనం. అది ఇచ్చేవారికి, తీసుకునేవారికి ఇద్దరికీ కీడు చేస్తుంది. కాని ఇక్కడ ఒక సందేహం వస్తుంది. ఎవరికి అర్హత ఉందో, ఎవరికి లేదో మనకెలా తెలుస్తుంది? ఆకలితో ఉన్నవాడి ముఖం చూస్తే జాలివేస్తుంది. కాని వాడు మంచివాడా, చెడ్డవాడా అని ఎలా నిర్ణయించగలం? దారిలో ఎవరో చేయి చాచి అడుగుతారు. వారి గతమేంటో, వారి ప్రవర్తన ఏంటో మనకు తెలియదు కదా. మరి అలాంటప్పుడు దానం చేయడం మానేయాలా? లేదు, దానం ఆపకూడదు. కాని విచక్షణతో చేయాలి. ఆ విచక్షణను ఎలా పొందాలో కృష్ణుడు చాలా స్పష్టంగా వివరించాడు. మనం తరచుగా చూస్తుంటాం, కొందరు గుడి హుండీలో లక్షలు వేస్తారు, కాని గుడి బయట ఉన్న బిచ్చగాడిని చీత్కరించుకుంటారు. మరికొందరు తమ పేరు శిలాఫలకం మీద ఉండాలని, 10 మందిలో తమ గొప్పతనం చాటుకోవాలని అన్నదానాలు, వస్త్రదానాలు చేస్తారు. ఇంకొందరు తమ దగ్గర పనికిరానివి, పాతబడిపోయినవి, పాడైపోయినవి పనిమనిషికి లేదా పేదవారికి ఇచ్చి ఏదో గొప్ప దానం చేశామని ఫీలవుతుంటారు. ఈ పనులన్నీ దానం అనే ముసుగులో జరుగుతున్న వ్యాపారాలు లేదా అహంకార ప్రదర్శనలే తప్ప నిజమైన త్యాగం అనిపించుకోవు. భగవద్గీతలోని 17వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఈ 3 రకాల దానాల గురించి వివరిస్తూ, మనిషి తనను తాను ఎలా ఉద్ధరించుకోవాలో లేదా ఎలా పతనం నుంచి కాపాడుకోవాలో చెప్పాడు. అందులో మొదటిది మరియు అత్యంత శ్రేష్ఠమైనది సాత్విక దానం. దీని గురించి తెలుసుకుంటే మనసులో ఉన్న చాలా బరువు దిగిపోయినట్లు అనిపిస్తుంది. సాత్విక దానం అంటే కేవలం డబ్బు ఇవ్వడమే కాదు, అది ఒక మానసిక స్థితి. ప్రతిఫలం ఆశించకుండా ఇవ్వడం నా బాధ్యత అనే భావనతో చేసేదే సాత్విక దానం. కాని ఈ సాత్విక దానం చేయడానికి కూడా 3 ప్రధానమైన నియమాలు ఉన్నాయి. అవి దేశం, కాలం మరియు పాత్ర. అంటే సరైన ప్రదేశం, సరైన సమయం మరియు సరైన వ్యక్తి. ఈ 3 కుదిరినప్పుడే అది సాత్విక దానం అవుతుంది. వినడానికి చాలా సరళంగా అనిపించినా దీని ఆచరణలో ఎంతో లోతు ఉంది. ఉదాహరణకు, పుణ్యక్షేత్రాల్లో లేదా పవిత్రమైన నదీ తీరాల్లో చేసే దానానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుందని అంటారు. ఎందుకు? ఆ ప్రదేశంలో ఉండే సానుకూల తరంగాలు మన మనసును నిర్మలంగా ఉంచి దానం చేసేటప్పుడు మనలో ఎటువంటి అహంకారం లేకుండా చేస్తాయి కాబట్టి. అలాగే కాలం అంటే సమయం. గ్రహణం పట్టినప్పుడు
సంక్రాంతి వంటి పర్వదినాల్లో లేదా ఆపదలో ఉన్నప్పుడు చేసే దానం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎవరైనా బాగా దాహంతో ఉన్నప్పుడు గుక్కెడు నీళ్లు ఇవ్వడం ₹1,00,000 దానం కంటే విలువైనదే. అదే వ్యక్తి దాహం తీరాక లేదా అవసరం లేనప్పుడు అమృతమిచ్చినా దానికి విలువ ఉండదు. అంటే అవసరాన్ని గుర్తించి చేసే సహాయమే నిజమైన దానం. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది, పాత్ర అంటే స్వీకర్త యొక్క అర్హత. శ్రీకృష్ణుడు చెప్పిన దాని ప్రకారం ఎవరైతే మనకు తిరిగ ఉపకారం చేయలేరో, ఎవరైతే నిజంగా ఆపదలో ఉన్నారో, ఎవరైతే ధర్మమార్గంలో నడుస్తున్నారో అటువంటి వారికి ఇచ్చే దానమే శ్రేష్ఠమైనది. మనం ఒకరికి సహాయం చేసి భవిష్యత్తులో వారు మనకు ఏదో ఒక రకంగా ఉపయోగపడతారని ఆశిస్తే అది వ్యాపారం అవుతుంది కాని దానం కాదు. నేను ఇచ్చాను అనే భావన కూడా మనలో ఉండకూడదు. కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు పెద్దలు. అంటే అంత నిశ్శబ్దంగా, అంత నిగూజంగా దానం జరగాలి. అయితే ఈ కలియుగంలో ఇలాంటి నిస్వార్థమైన మనసును పదిలం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రపంచమెప్పుడూ నీకేంటి లాభం అనే ప్రశ్నమీదే నడుస్తుంది. లాభం లేని పనిని వెర్రితనంగా చూస్తారు. కాని కృష్ణుడు ఏమంటాడంటే, ఆధ్యాత్మిక ప్రపంచంలో లాభనష్టాల లెక్కలు వేరుగా ఉంటాయి. ఇక్కడ మనం త్యాగం చేసే కొద్దీ పొందుతాము, పట్టుకునే కొద్దీ కోల్పోతాము. చేతిలో ఉన్న ఇసుకను గట్టిగా పిడికిలి బిగించి పట్టుకుంటే అది జారిపోతుంది. అదే అరచేయిని సున్నితంగా తెరిచి ఉంచితే అది అలాగే నిలుస్తుంది. సంపద కూడా అంతే. మరొక ముఖ్యమైన విషయమేమిటంటే, మనం దానం చేసే వస్తువు ఎలా సంపాదించాము అనేది. అన్యాయంగా, మోసంతో, ఇతరులను ఏడ్పించి సంపాదించిన ధనాన్ని ఎంత దానం చేసినా అది ప్రక్షాళన కాదు. పైగా అది మహాపాపం. ఒక దొంగతనం చేసిన వ్యక్తి ఆ డబ్బుతో అన్నదానం చేస్తే ఆ అన్నం తిన్నవారికి కూడా ఆ పాపం అంటుకుంటుందని శాస్త్రం చెబుతోంది. ఇది వినడానికి కఠినంగా ఉన్నా పరమ సత్యం. ఎందుకంటే ఆ ధనం వెనుక ఎందరో బాధితుల కన్నీరు, శాపం దాగ ఉంటాయి. ఆ ప్రతికూల శక్తి ఆ ధనం ద్వారా ప్రయాణించి స్వీకర్తను చేరుకుంటుంది. అందుకే న్యాయంగా సంపాదించిన దాంట్లో పిడికెడు బియ్యమిచ్చినా అది అక్షయపాత్ర అవుతుంది. కాని అన్యాయార్జితం కోట్లు ఇచ్చినా అది బూడిదలో పోసినట్టే. ఇప్పుడు మనం రాజసిక దానం గురించి కొంచెం ఆలోచిద్దాం. ఈ రోజుల్లో మనం చూస్తున్న 90% దానాలు ఈ కోవలోకే వస్తాయి. రాజసిక దానమంటే మనసులో ఏదో ఒక కోరిక పెట్టుకుని లేదా ప్రతిఫలాన్ని ఆశించి చేసే దానం. నేను ఈ గుడికి ఇంత విరాళమిస్తే దేవుడు నా వ్యాపారాన్ని 10 పెంచాలి అని మొక్కుకోవడం. లేదా నేను ఫలానా అనాథ ఆశ్రమానికి సహాయం చేస్తే రేపు పేపర్లో నా ఫోటో రావాలి, సమాజంలో నా పరపతి పెరగాలి అని ఆశించడం. ఇది తప్పు అని చెప్పలేము, కాని ఇది మోక్షాన్ని ఇవ్వదు. ఇది కేవలం ఒక లౌకికమైన ఒప్పందం లాంటిది. కృష్ణుడు దీని గురించి మాట్లాడుతూ, క్లేశంతో, అయిష్టంతో లేదా భవిష్యత్తులో ఏదో మేలు జరుగుతుందనే ఆశతో చేసే దానం రాజసిక దానం అని చెప్పాడు. అంటే మన దగ్గర ఎవరైనా చందా కోసం వచ్చినప్పుడు ఇవ్వడం ఇష్టం లేకపోయినా పక్కవాళ్లు ఏమనుకుంటారో అనే భయంతోనో లేదా ఇవ్వకపోతే పరువు పోతుందనే ఉద్దేశంతోనో ఇస్తాం చూశారా, అది కూడా రాజసికమే. ఇచ్చేటప్పుడు మనసులో ఆనందం లేనప్పుడు ఆ ద్రవ్యానికి పవిత్రత ఉండదు. అది ఇచ్చేవారికి పుణ్యాన్ని ఇవ్వదు, తీసుకునేవారికి తృప్తిని ఇవ్వదు. ఇంకా ప్రమాదకరమైనది తామసిక దానం. ఇది మనిషిని అథహపాతాళానికి తొక్కుతుంది. అనర్హులైన వారికి, అంటే దుర్మార్గులకు, వ్యసనపరులకు సహాయం చేయడం, లేదా సరైన సమయంలో కాకుండా అగౌరవంగా, తిడుతూ, అవమానిస్తూ ఇచ్చే దానం తామసిక దానం. ఒక పేదవాడు ఆకలితో వస్తే, పనిపాట లేదా, ఎప్పుడు చూసినా అడుక్కు తింటావ్ అని 4 మాటలు తిట్టి, మిగిలిపోయిన పాచి అన్నం విసిరేస్తే అది దానం కాదు, అది ఒక రకమైన హింస. అటువంటి చర్య వల్ల దాతకు ఘోరమైన పాపం చుట్టుకుంటుంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉదయిస్తుంది. మనం దానం చేసేటప్పుడు మనసు నిర్మలంగా ఉంచుకోవడం ముఖ్యం అని చెప్పుకున్నాం. కాని కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన దానం వల్ల ఇతరులు సోమరిపోతులుగా మారుతుంటారు. అలాంటప్పుడు ఆ తప్పు ఎవరిది? మనదా? వారిదా? శ్రీకృష్ణుడు దీనికి కూడా ఒక అద్భుతమైన సమాధానమిచ్చాడు. అర్హత లేని వానికి చేసే సహాయం విషంతో సమానం అని ఆయన హెచ్చరించాడు. అంటే ఒక వ్యక్తి తన కాళ్లమీద తాను నిలబడగలిగే శక్తి ఉండి కూడా కేవలం బద్ధకం వల్ల యాచిస్తుంటే
అతడికి ధనం ఇవ్వడమంటే అతడిని మరింత నాశనం చేయడమే. నిజమైన దానం మనిషిని ఉద్ధరించాలి కాని పడగొట్టకూడదు. ఈ సత్యాలను మనం లోతుగా పరిశీలిస్తే మన దైనందిన జీవితంలో మనం చేస్తున్న ఎన్నో పొరపాట్లు మన కళ్ల ముందు మెదలుతాయి. మనం పిల్లలకు అతిగా గారాబం చేసి అడిగిందల్లా ఇవ్వడం కూడా ఒక రకమైన అపాత్రదానమేనా? స్నేహితుడు కదా అని వాడు తప్పుడు పనులు చేస్తున్నా డబ్బు సాయం చేయడం కూడా పాపమేనా? అంటే అవుననే సమాధానం వస్తుంది శాస్త్రం ప్రకారం. ప్రేమ వేరు, మోహం వేరు, ధర్మం వేరు, దాక్షిణ్యం వేరు. ఈ రెండింటి మధ్య ఉన్న సన్నని గీతను గుర్తించడమే నిజమైన జ్ఞానం. మనం ఇంకా లోతుగా వెళ్తే అసలు శ్రీకృష్ణుడు చెప్పిన సాత్విక దానంలో ఉన్న ఆ 3 రహస్యాలు దేశం, కాలం, పాత్ర వీటిని మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా అన్వయించుకోవాలి? మన చుట్టూ ఉన్నవారిలో అసలైన పాత్రత కలిగిన వ్యక్తిని ఎలా గుర్తించాలి? బయట వేషధారణ చూసి మోసపోకుండా నిజమైన అర్హతను పసిగట్టడం ఎలా? ఒకవేళ తెలియక తప్పు చేస్తే దానికి ప్రాయశ్చిత్తముందా? ఈ ప్రశ్నలన్నీ మన మెదడును తొలిచేస్తుంటాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుడు ఒక సందర్భంలో ధర్మరాజుతో మాట్లాడుతూ కలియుగంలో దానం యొక్క స్వరూపం ఎలా మారిపోతుందో ముందే ఊహించి చెప్పాడు. కలియుగంలో మనుషులు ధర్మాన్ని ఒక ప్రదర్శన వస్తువుగా మార్చేస్తారు. దానం అనేది ఆత్మశుద్ధికి కాకుండా ఆత్మస్థుతికి వాడుకుంటారు అని ఆయన అన్నాడు. మరి అటువంటి కాలంలో బతుకుతున్న మనం ఆ దోషం అంటకుండా ఎలా ఉండాలి? మన పూర్వీకులు, ఋషులు మనకోసం ఎటువంటి మార్గాలను సూచించారు? ఈ విషయాలన్నీ తెలుసుకోవడం కేవలం ఆసక్తి కోసమే కాదు, మన జీవన విధానాన్ని సరిదిద్దుకోవడం కోసం అత్యవసరం. ఎందుకంటే మన పురాణాల్లో ఒక మాట ఉంది, ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. దానం అనేది ఆ ధర్మంలో ఒక ముఖ్యమైన భాగం. దానిని భ్రష్టు పట్టిస్తే అది మన రక్షణ కవచాన్ని ముక్కలు చేస్తుంది. రాబోయే భాగంలో మనం సాత్విక దానం గురించి మరింత లోతుగా విశ్లేషించుకుందాం. అసలు ఏ సమయంలో దానం చేస్తే దానికి 1000 రెట్ల ఫలితం వస్తుంది? మన చేతిరేఖలను, తలరాతను కూడా మార్చగలిగే శక్తి దానానికి ఉందా? ఏ వస్తువును దానం చేస్తే ఏ ఫలితం కలుగుతుంది? అన్నదానం, విద్యాదానం, గోదానం వీటిలో ఏది గొప్పది? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన మరియు ఆశ్చర్యకరమైన విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. కాని అన్నింటికంటే ముఖ్యంగా శ్రీకృష్ణుడు ఒక రహస్యమైన దానం గురించి చెప్పాడు. అది ధనంతో చేసేది కాదు, వస్తువులతో చేసేది కాదు. అది మన దగ్గర ఏమీ లేకపోయినా చేయగలిగే ఒక అద్భుతమైన దానం. అదే అభయదానం మరియు జ్ఞానదానం. వీటి విలువ వెలకట్టలేనిది. అసలు ఆ దానాలను ఎలా చేయాలి? వాటి వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలు ఏంటి? ఇవన్నీ తెలియాలంటే మన ఈ ప్రయాణం ఇంకా ముందుకు సాగాలి. దానం గురించి మనం తెలుసుకున్న ఈ కొద్దిపాటి నిజాలే మనల్ని ఇంతలా ఆలోచింపజేస్తుంటే కృష్ణుడు చెప్పిన పూర్తి సత్యాలు తెలిస్తే మన జీవితం ఇంకెంతగా మారుతుందో ఊహించుకోండి. మనం చేసే ప్రతి పనిలోనూ ఒక అర్థం, ఒక పరమార్థముండాలి. అప్పుడే ఆ జీవితానికి సార్థకత. మీ మనసులో ఇప్పుడు అనేక ప్రశ్నలు మెదులుతూ ఉండవచ్చు. నేను గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు ఏం చేయాలి? నాకు తెలియక అనర్హులకు దానం చేశాను, ఆ పాపం పోవాలంటే మార్గమేంటి? అని కంగారు పడవద్దు. ప్రతి సమస్యకు పరిష్కారం మన సనాతన ధర్మంలో ఉంది. రాబోయే భాగాల్లో ఆ పరిహార మార్గాలను కూడా మనం చర్చించుకుందాం. అయితే అసలు సిసలైన విషయమేమిటంటే సాత్విక దానంలో కూడా ఒక అత్యున్నత స్థాయి ఉంది. అది సామాన్య మానవులకు అర్థం కావడం కష్టం. కాని ఒక్కసారి అర్థమైతే వారు మనుషులుగా మిగలరు, మహర్షులు అవుతారు. ఆ స్థాయిని చేరుకోవడానికి మనం మానసికంగా ఎంత పరిణితి చెందాలో కృష్ణుడు వివరించాడు. ఆ రహస్యం వింటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అది కేవలం దానం కాదు, అది ఆత్మసమర్పణ. మరి ఆ అత్యున్నతమైన స్థితి ఏంటి? దాన్ని చేరుకోవడం ఎలా? అసలు కృష్ణుడు అర్జునుడికి చివరిగా చెప్పిన ఆ పరమ రహస్యమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ జ్ఞాన యజ్ఞం ఇక్కడితో ఆగపోకూడదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. అసలైన అద్భుతాలు ముందున్నాయి. స్వాగతం. గత భాగంలో మనం దానం వెనుక ఉన్న ప్రాథమిక సూత్రాలను, దానం చేసేటప్పుడు మనసులో ఉండవలసిన భావన గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం.
శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన 3 రకాల దానాలలో అత్యంత పవిత్రమైనది, మోక్షకారకమైనది సాత్విక దానం అని చెప్పుకున్నాం. అసలు ఈ సాత్విక దానం యొక్క సంపూర్ణ స్వరూపమేమిటి? అది మన జీవితాన్ని ఎలా మారుస్తుంది? అనే విషయాలను ఇప్పుడు మనం లోతుగా విశ్లేషించుకుందాం. ఇది కేవలం సమాచారం కాదు, మనల్ని మనం తీర్చిదిద్దుకునే ఒక అద్భుత అవకాశం. కాబట్టి ప్రతి వాక్యాన్ని శ్రద్ధగా గమనించండి. సాత్విక దానం గురించి భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ప్రధాన సూత్రం ఏమిటంటే, దాతవ్యం ఇతి యద్దానం. అంటే, ఇవ్వడం నా కర్తవ్యం, నా బాధ్యత అనే భావనతో ఇవ్వడం. ఇందులో స్వీకరించే వ్యక్తి నుండి ఎటువంటి ప్రత్యుపకారాన్ని ఆశించకూడదు. మనం ఒకరికి సహాయం చేసినప్పుడు భవిష్యత్తులో వారు మనకు తిరిగా ఏదైనా చేస్తారనే చిన్న ఆలోచన కూడా మనసులో రాకూడదు. అంతటి నిస్వార్థమైన స్థితిలో చేసే దానమే సాత్విక దానం. ఇది వినడానికి సులభంగానే ఉన్నా ఆచరణలో ఎంతో కఠినమైనది. ఎందుకంటే మనసు ఎప్పుడూ లాభాన్ని వెతుకుతూనే ఉంటుంది. అయితే ఈ సాత్విక దానం పరిపూర్ణం కావాలంటే 3 అంశాలు ఖచ్చితంగా కుదరాలి. అవి దేశం, కాలం మరియు పాత్ర. వీటిలో ఏ ఒక్కటి లోపించినా ఆ దానం సాత్విక దానం అనిపించుకోదు. ముందుగా దేశం అంటే ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. దానం ఎక్కడ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు, ఆశ్రమాలు, గోశాలలు లేదా పవిత్రమైన నదీ తీరాల వద్ద చేసే దానానికి ఎంతో శక్తి ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రదేశాల్లో దైవిక శక్తి నిండి ఉంటుంది. అక్కడ మనసు సహజంగానే ప్రశాంతంగా, పవిత్రంగా ఉంటుంది. అదే ఒక జూద గృహంలోనో లేదా ఒక అసభ్యకరమైన ప్రదేశంలోనో నిలబడి ఎంత గొప్ప వస్తువును దానం చేసినా దానికి ఫలితముండదు. ఎందుకంటే ఆ ప్రదేశం యొక్క ప్రభావం ఆ దానం మీద పడుతుంది. అందుకే మన పెద్దలు కాశీ, రామేశ్వరం, తిరుపతి వంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత దానం చేయమని చెబుతారు. ఆ పవిత్ర భూమిలో వేసిన చిన్న విత్తనం కూడా మహావృక్షమై ఫలితాన్ని ఇస్తుంది. సాధారణ ప్రదేశంలో ఇచ్చే 100 రూపాయల కంటే పుణ్యక్షేత్రంలో ఇచ్చే 10 రూపాయలకు విలువ ఎక్కువ. రెండవది కాలం అంటే సమయం. ఇది చాలా కీలకమైనది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక సమయాల్లో చేసే దానానికి విశేషమైన ఫలితముంటుంది. ఉదాహరణకు సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం విడిచిన తర్వాత, సంక్రాంతి వంటి పర్వదినాల్లో, ఏకాదశి నాడు లేదా పితృకార్యాలు చేసే సమయంలో ఇచ్చే దానం మన పితృదేవతలకు నేరుగా చేరుతుందని శాస్త్రం చెబుతోంది. అలాగే ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, అంటే వరదలు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు లేదా ప్రమాదం జరిగినప్పుడు తక్షణం స్పందించి చేసే దానం సాత్విక దానంలోకెల్లా శ్రేష్ఠమైనది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒక వ్యక్తి ఎడారిలో దాహంతో చనిపోయే స్థితిలో ఉన్నాడు. అప్పుడు మీరు అతనికి ఒక గ్లాసు నీరు ఇస్తే అది అతని ప్రాణాన్ని నిలబెడుతుంది. ఆ సమయంలో ఆ నీటి విలువ 1 కోటి రూపాయల కంటే ఎక్కువ. అదే వ్యక్తి నదిలో ఈత కొడుతున్నప్పుడు లేదా దాహం తీరాక మీరు బిందెడు నీళ్లు ఇచ్చినా అతనికి దాని విలువ తెలియదు. సమయాన్ని బట్టి వస్తువు విలువ మారుతుంది. అందుకే అవసరమైన సమయంలో, అడిగిన వెంటనే లేదా అడగకముందే గుర్తించి చేసే సహాయం భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. మూడవది అత్యంత ముఖ్యమైనది పాత్ర అంటే గ్రహీత. ఎవరికి దానం చేస్తున్నాం? మనం ఇచ్చే దానాన్ని స్వీకరించే వ్యక్తికి అర్హత ఉందా అనేది చూడాలి. శ్రీకృష్ణుడు దీని గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. తపస్సు చేసేవాడు, జ్ఞాని, వేదాలను అభ్యసించేవాడు, నిస్వార్థంగా సమాజానికి సేవ చేసేవాడు, పేదరికంలో ఉన్న ధర్మాన్ని తప్పనివాడు, వీరే ఉత్తమ పాత్రలు అని. అటువంటి వారికి మనం చేసే సహాయం నేరుగా భగవంతుడి సేవలో ఉపయోగపడుతుంది. ఒక జ్ఞానికి మనం అన్నం పెడితే ఆ శక్తితో అతను 10 మందికి జ్ఞానాన్ని పంచుతాడు. పరోక్షంగా ఆ జ్ఞాన యజ్ఞంలో మనకు కూడా భాగం లభిస్తుంది. కాని ఇక్కడ ఒక సందేహం వస్తుంది. కేవలం బ్రాహ్మణులకే లేదా పండితులకే దానం చేయాలా? మిగిలిన పేదవారి సంగతి ఏంటి? అని. ఇక్కడే మనం దరిద్రనారాయణ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆకలితో అలమటించే ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉంటాడు. వికలాంగులు, అనాథలు, వృద్ధులు, రోగగ్రస్తులు వీరంతా సాత్విక దానానికి అర్హులైనవారే. ఎందుకంటే వారు తమను తాము పోషించుకోలేని స్థితిలో ఉన్నారు. అటువంటి నిస్సహాయులకు చేసే సేవ మాధవ సేవతో సమానం. అయితే
ఇక్కడ కూడా మనం జాగ్రత్త వహించాలి. ఆ వ్యక్తి ఆపదలో ఉన్నాడా లేక ఆపదను నటిస్తున్నాడా అనేది గమనించాలి. ఈ రోజుల్లో చాలామంది దానాన్ని ఒక వృత్తిగా మార్చుకున్నారు. ఆరోగ్యంగా ఉండి పని చేయగలిగే శక్తి ఉండి కూడా కేవలం బద్ధకంతో యాచించేవారికి దానం చేయడం వల్ల పుణ్యం రాదు. పైగా వారిని సోమరిపోతులుగా మార్చిన పాపం మనకు అంటుకుంటుంది. అందుకే పాత్ర ఎరిగ దానం చేయాలి అని పెద్దలు హెచ్చరించారు. ఒక సద్గురువుకి లేదా ఒక నిజాయితీ పరుడైన విద్యార్థికి చదువు కోసం సహాయం చేస్తే ఆ విద్య ద్వారా అతను సమాజానికి మేలు చేస్తాడు. అది సాత్విక దానం. అసలు సాత్విక దానంలో మనం ఏమేమి ఇవ్వవచ్చు? పురాణాల్లో ప్రధానంగా కొన్ని రకాల దానాల గురించి ప్రస్తావించారు. అందులో మొదటిది అన్నదానం. ఈ సృష్టిలో చాలు అని అనిపించుకునే ఏకైక దానం అన్నదానం మాత్రమే. మీరు ఎంత బంగారమిచ్చినా ఎంత డబ్బు ఇచ్చినా ఇంకా కావాలనే కోరిక ఉంటుంది. కాని అన్నం పెట్టేటప్పుడు మాత్రం తినేవాడు బాబోయ్ చాలు, కడుపు నిండింది అని తృప్తిగా అంటాడు. ఆ తృప్తిలో ఉన్న ఆనందం మరే దానంలోనూ దొరకదు. అందుకే అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఆకలితో ఉన్న జీవికి పట్టెడు అన్నం పెట్టడం కంటే మించిన యజ్ఞం లేదు. రెండవది విద్యాదానం. ఒకరికి అన్నం పెడితే అది ఒక పూట ఆకలిని తీరుస్తుంది. కాని ఒకరికి విద్యను నేర్పిస్తే లేదా చదువుకు సహాయం చేస్తే అది వారి జీవితాంతం ఆకలిని తీరుస్తుంది. విద్య అనేది పంచేకొద్దీ పెరిగే ధనం. ఒక పేద విద్యార్థికి పుస్తకాలు కొనివ్వడం లేదా ఫీజు కట్టడం ద్వారా మీరు అతని భవిష్యత్తునే మారుస్తున్నారు. ఆ విద్యార్థి ప్రయోజకుడై తన కుటుంబాన్ని, సమాజాన్ని ఆదుకున్నప్పుడు ఆ పుణ్యఫలమంతా ఆ మొదటి సహాయం చేసిన మీకే చెందుతుంది. మూడవది గోదానం. మన సనాతన ధర్మంలో గోవుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. గోవు శరీరంలో సమస్త దేవతలు కొలువై ఉంటారని నమ్మకం. అటువంటి గోవును దాన్ని పోషించగల స్తోమత ఉన్న సద్బ్రాహ్మణుడికి లేదా గోశాలకు దానం చేయడం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని చెబుతారు. అయితే గోవును దానం చేసేటప్పుడు అది ముసలిది కాకూడదు, రోగంతో ఉన్నది కాకూడదు, పాలిచ్చే ఆవును దూడతో సహా దానం చేయాలి. అప్పుడే అది పరిపూర్ణ గోదానం అవుతుంది. ఇవే కాకుండా వస్త్రదానం, భూదానం, సువర్ణదానం, బంగారం ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే శ్రీకృష్ణుడు అన్నింటికంటే గొప్ప దానంగా మరొక దాన్ని పేర్కొన్నాడు. అదే అభయదానం. అంటే భయంలో ఉన్నవారికి ధైర్యాన్ని ఇవ్వడం, మరణ భయంతో ఉన్న ప్రాణిని రక్షించడం. అది మనిషి కావచ్చు, పశువు కావచ్చు, పక్షి కావచ్చు. కసాయివాడి కత్తినుంచి ఒక మూగజీవిని రక్షించి దానికి ప్రాణభిక్ష పెడితే అది 1,000,000 అశ్వమేధ యాగాలతో సమానం. ఎవరైతే ఇతరుల భయాన్ని పోగొట్టి నేను ఉన్నాను అనే భరోసా ఇస్తారో వారికి యమధర్మరాజు కూడా భయపడతాడట. సాత్విక దానం చేసేటప్పుడు దాత యొక్క శారీరక భాష కూడా చాలా ముఖ్యం. ఇచ్చేటప్పుడు తల వంచి వినయంగా ఇవ్వాలి. తీసుకునే వ్యక్తి మనకంటే తక్కువ అనే భావన కళ్లలో కనిపించకూడదు. నాయనా, నీవల్ల నేను ఈ పుణ్యం చేసుకోగలుగుతున్నాను, నా దగ్గరకు వచ్చినందుకు నీకు కృతజ్ఞతలు అనే భావన మనసులో ఉండాలి. పూర్వం రాజులు దానం చేసేటప్పుడు సింహాసనం దిగవచ్చి ఆ యాచకుడికి నమస్కరించి మరీ దానం ఇచ్చేవారు. అంతటి సంస్కారం మనలో ఉండాలి. కాని ఈ సాత్విక దానానికి ఒక పెద్ద శత్రువు ఉంది. అది చాలా సూక్ష్మంగా మన మనసులోకి ప్రవేశిస్తుంది. అదే నేను అనే అహంకారం. మనం ఎంత గొప్ప దానం చేసినా నేను ఇచ్చాను అనే చిన్న ఆలోచన మనసులో మెదిలితే చాలు, ఆ సాత్విక దానం కాస్తా తన పవిత్రతను కోల్పోతుంది. ఉదాహరణకు, మనం ఒక గుడికి పెద్ద విరాళం ఇచ్చామనుకోండి. ఆ తర్వాత ఎవరైనా వచ్చి, అయ్యా, మీరు చాలా గొప్ప పనిచేశారు అని పొగడితే మనసు ఉప్పొంగపోతుంది కదా. ఆ ఉప్పొంగడమే మన పతనాన్ని శాసిస్తుంది. ఎందుకంటే సాత్విక దానం యొక్క ప్రధాన లక్షణం గుప్తంగా ఉండటం. కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు అంటే అర్థమదే. మనం చేసిన దానం గురించి 10 మందికి డప్పు కొట్టి చెప్పుకోకూడదు. ఎప్పుడైతే మన దానాన్ని ప్రదర్శనగా మారుస్తామో అది సాత్వికతను కోల్పోయి రాజసిక దానంగా మారుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన మలుపు. చాలామంది భక్తులు తెలియక ఇక్కడే పప్పులో కాలు వేస్తారు. మంచి పనిచేస్తున్నాం కదా అని అనుకుంటారు కాని
ఆ పని వెనుక ఉన్న పేరు ప్రఖ్యాతుల ఆశవారి పుణ్యాన్ని హరించివేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయమేమిటంటే, సాత్విక దానం చేసేటప్పుడు మనకు అది కష్టంగా అనిపించకూడదు. అయ్యో, జేబులో నుంచి ఇంత డబ్బు పోతోందే అని బాధపడకూడదు. మనసులో బాధ పెట్టుకుని పైకి నవ్వుతూ ఇచ్చే దానం వ్యర్థం. ఇచ్చేటప్పుడు ఎంత ఆనందముండాలంటే, ఒక తల్లి తన బిడ్డకు అన్నం తినిపిస్తున్నప్పుడు ఎంత ఆనందపడుతుందో అంతటి వాత్సల్యముండాలి. మనం ఇచ్చే వస్తువుమీద మనకు మమకారం చావాలి. అప్పుడే అది నిజమైన త్యాగం అవుతుంది. శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్లేటప్పుడు తన ఆభరణాలు, పట్టువస్త్రాలు అన్నీ బ్రాహ్మణులకు, పేదవారికి దానం చేశాడు. ఆ సమయంలో ఆయన ముఖంలో ఎక్కడా రాజ్యం పోయిందన్న బాధలేదు, ఆభరణాలు పోతున్నాయన్న చింతలేదు. పైగా, ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? ఇంకా ఎవరికైనా నేను ఇవ్వగలనా? అని ఆతృతపడ్డాడు. అదే నిజమైన సాత్విక దానం అంటే. మన దగ్గర ఉన్నది పోతోందని కాకుండా, అది మరొకరికి ఉపయోగపడుతోందని సంతోషించడం. మనం సంపాదించిన ధనంలో కనీసం 10వ వంతు, 10% దానధర్మాలకు కేటాయించాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. దీనినే దశమభాగం అంటారు. మనం సంపాదించేది మన తెలివితేటల వల్ల మాత్రమే కాదు, సమాజం సహకారం వల్ల, దైవం అనుగ్రహం వల్ల వచ్చిందే. కాబట్టి ఆ సమాజానికి, ఆ దైవానికి మన రుణాన్ని తీర్చుకునే ఏకైక మార్గం దానం. ఒక చెరువులో నీరు నిలువ ఉంటే అది పాచిపోతుంది. అదే నీరు కాలువ ద్వారా పొలాలకు పారితే పంటలు పండుతాయి, చెరువులో కొత్త నీరు ఊరుతుంది. సంపద కూడా అంతే. దాచుకునే కొద్దీ తరిగపోతుంది, పంచే కొద్దీ పెరుగుతుంది. అయితే ఇప్పటివరకు మనం సాత్విక దానం యొక్క గొప్పతనం గురించి, అది ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఇది వినడానికి ఎంతో బాగుంది, ఆచరించడానికి ఎంతో పవిత్రంగా ఉంది. కాని వాస్తవ ప్రపంచంలో మనం అడుగడుగునా ఎదుర్కొనే సమస్యలు వేరు. మన దగ్గర డబ్బు తక్కువగా ఉన్నప్పుడు దానం చేయాలా? మన కుటుంబ అవసరాలు పక్కన పెట్టి దానం చేయడం ధర్మమేనా? అప్పుచేసి దానం చేయవచ్చా? ఇలాంటి ఆచరణాత్మక సందేహాలు మనల్ని వేధిస్తుంటాయి. కృష్ణుడు వీటికి కూడా సమాధానమిచ్చాడు. శక్తికి మించిన దానం విషం అని ఆయన అన్నాడు. దీని అర్థమేంటో రాబోయే భాగాల్లో వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్రమాదకరమైన మలుపు దగ్గరకు వచ్చాం. అదే రాజసిక దానం. ఈ రోజుల్లో మనం చూస్తున్న చాలా వరకు దానాలు ఈ కోవలోకే వస్తాయి. సాత్విక దానం మోక్షాన్ని ఇస్తే, రాజసిక దానం బంధాన్ని ఇస్తుంది. అసలు రాజసిక దానం అంటే ఏంటి? పేరుకోసం, ప్రతిష్ట కోసం చేసే దానం వెనుక ఉన్న మానసిక స్థితి ఎలా ఉంటుంది? మనం తెలియకుండానే ఈ రాజసిక వలయంలో చిక్కుకుంటున్నామా? కొందరు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అని చెప్పి పెద్ద పెద్ద శిలాఫలకాలు వేయిస్తారు. కొందరు గుడిలో ఫ్యాన్లో, ట్యూబ్లైట్లో ఇస్తారు, కాని వాటిమీద తమ పేరు పెద్ద అక్షరాలతో రాస్తారు. దేవుడి గర్భగుడిలో కూడా ఫలానా వారి కానుక అని రాసి ఉంటుంది. ఇవన్నీ భక్తితో చేసినవేనా? లేక నేను అనే అహంకార ప్రదర్శనలా? ఇలాంటి దానాల వల్ల పుణ్యం వస్తుందా? లేక ఆశించిన ఫలితం దక్కక నిరాశ మిగులుతుందా? రాజసిక దానం చేసేవారు ప్రతిఫలాన్ని ఆశిస్తారు. నేను ఇది ఇస్తున్నాను, కాబట్టి నాకు అది జరగాలి అనే వ్యాపార దృక్పథం వారిలో ఉంటుంది. ఇది స్వర్గాన్ని ఇవ్వకపోగా మళ్ళీ మళ్ళీ ఈ భూమిమీద పుట్టేలా చేస్తుంది. ఎందుకంటే ఆ కోరిక తీరడానికి మనం మళ్ళీ జన్మించాల్సిందే. కృష్ణుడు దీనిని క్లేశంతో కూడిన దానం అని కూడా అన్నాడు. అంటే మనసులో బాధపడుతూ లేదా అయిష్టంగా చేసే దానం. ఉదాహరణకు, మీ ఇంటికి బంధువులు వచ్చారు. వారి ముందు గొప్పకోసం పనిమనిషికి ఒక చీర దానం చేశారు. కాని మనసులో మాత్రం, అయ్యో, మంచి చీర ఇచ్చేశానే, పాతది ఇస్తే సరిపోయేది కదా అని బాధపడ్డారు అనుకోండి. అది రాజసిక దానం అవుతుంది. బయటకు త్యాగంలా కనిపించినా లోపల లోభముంది. ఇటువంటి ద్వంద్వ ప్రవర్తన మన ఆధ్యాత్మిక ఎదుగుదలను ఎలా దెబ్బతీస్తుందో మనం తెలుసుకోవాలి. అంతేకాదు, తదుపరి భాగంలో మనం కర్ణుడి గురించి ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని తెలుసుకోబోతున్నాం. కర్ణుడు అంతటి దాత కదా, మరి కృష్ణుడు అతడి దానాన్ని సాత్విక దానం అనలేదా? కర్ణుడు చేసిన దానంలో ఉన్న చిన్న లోపమేమిటి? అది మనందరికీ ఒక పెద్ద గుణపాయం. అలాగే మన పూర్వీకులు చెప్పిన అతి సర్వత్ర వర్జయేత్, అతి ఎక్కడా పనికిరాదు అనే సూత్రం దానానికి ఎలా వర్తిస్తుంది?
అతిగా దానం చేయడం కూడా అనర్థమేనా? ఈ ప్రశ్నలన్నీ మీ మనసులో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి కదా? నిజమే. దానం గురించి మనకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. సాత్విక దానం యొక్క పవిత్రతను కాపాడుకుంటూ, రాజసిక దానం అనే ఉచ్చులో పడకుండా ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు మన పుణ్యాన్ని పాపంగా మార్చేస్తుంది. తదుపరి భాగంలో రాజసిక దానం యొక్క పూర్తి స్వరూపాన్ని, అది మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో, మరియు సమాజంలో పేరుకోసం పాకులాడేవారు ఎటువంటి కర్మలను మూటగట్టుకుంటున్నారో వివరంగా చర్చిద్దాం. ఈ సత్యాలు చాలా చేదుగా ఉండవచ్చు, కాని అవి మన కళ్ళు తెరిపిస్తాయి. మనం నిజమైన భక్తి మార్గంలో నడవడానికి సహాయపడతాయి. సిద్ధంగా ఉండండి. రాబోయే విషయాలు మీ ఆలోచన విధానాన్నే మార్చేస్తాయి. నమస్కారం. గత భాగంలో మనం అత్యంత పవిత్రమైన సాత్విక దానం గురించి తెలుసుకున్నాం. ఎటువంటి కోరిక లేకుండా కేవలం బాధ్యతగా చేసే ఆ దానం మనిషిని దైవానికి దగ్గర చేస్తుందని అర్థం చేసుకున్నాం. కాని నిజాయితీగా మన గుండెమీద చేయి వేసుకుని చెప్పుకుంటే మనలో ఎంతమందిమీ ఆ స్థాయికి చేరుకున్నాం? 199 మందిమీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే రెండవ రకం దానంలోనే చిక్కుకుని ఉన్నాం. అదే రాజసిక దానం. ఇది పైకి చూడటానికి బంగారంలా మెరుస్తుంది, కాని లోపల మాత్రం ఇత్తడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ దానం గురించి కృష్ణుడు చెప్పిన విషయాలు వింటే మన దైనందిన జీవితంలో మనం చేస్తున్న పనులు, మన ఆలోచనలు అద్దంలో చూసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో రాజసిక దానం గురించి వివరిస్తూ యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః అని అన్నాడు. అంటే ప్రతిఫలాన్ని ఆశించి లేదా తిరిగే ఏదో ఉపకారం పొందాలనే ఉద్దేశంతో చేసే దానం రాజసిక దానం. ఇది ఒక రకమైన వ్యాపారంలాంటిది. మనం దుకాణానికి వెళ్లి డబ్బు ఇచ్చి సరుకులు కొనుక్కుంటాం కదా, ఇక్కడ కూడా అలాగే పుణ్యాన్ని లేదా పేరు ప్రఖ్యాతులను కొనుక్కోవడానికి దానం అనే మూల్యాన్ని చెల్లిస్తాం. దేవుడితో లేదా సమాజంతో మనం కుదుర్చుకునే ఒక ఒప్పందం ఇది. నేను నీకు ఇది ఇస్తున్నాను, నువ్వు నాకు అది ఇవ్వాలి అనే షరతు ఇందులో అంతర్లీనంగా ఉంటుంది. ఈ రాజసిక దానంలో ప్రధానంగా 2 లక్షణాలు కనిపిస్తాయి. మొదటిది ప్రతిఫలాపేక్ష, రెండవది క్లేశం. వీటి గురించి వివరంగా మాట్లాడుకుందాం. ప్రతిఫలాపేక్ష అంటే మనం చేసే సహాయానికి ప్రతిగా ఏదో ఆశించడం. ఉదాహరణకు, మన బంధువుల ఇంట్లో వివాహం జరుగుతోంది అనుకోండి. మనం వారికి ఖరీదైన బహుమతిని లేదా చదివింపులను ఇస్తాం. ఇచ్చేటప్పుడు మన మనసులో ఏముంటుంది? రేపు నా ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు వాళ్లు కూడా ఇంతే ధనంగా పెట్టాలి అనే లెక్క ఉంటుంది. ఒకవేళ వాళ్లు మనకంటే తక్కువ చదివిస్తే మన ముఖం చిన్నబోతుంది. నేను ఎంత చేశాను, వాళ్లు నాకేం చేశారు అనే నిందలు మొదలవుతాయి. ఎప్పుడైతే లెక్కలు మొదలవుతాయో అక్కడ దానం అనే పదానికి అర్థం మారుతుంది. అది రుణం అవుతుంది తప్ప దానం అవ్వదు. అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టల కోసం చేసే దానం కూడా రాజసికమే. ఈ రోజుల్లో మనం చూస్తున్న చాలా అన్నదానాలు, వస్త్రదానాలు ఈ కోవలోకే వస్తాయి. దానం చేసే చేతికంటే ఆ దానాన్ని 10 మందికి చూపించాలనే తాపత్రయమే ఎక్కువగా కనిపిస్తుంది. పత్రికల్లో ఫోటోల కోసం, వేదికల మీద సన్మానాల కోసం, సాలువాల కోసం లక్షలు ఖర్చు చేసేవారు కొందరైతే, గుడి గోడలమీద తమ పేరు శాశ్వతంగా ఉండాలని శిలాఫలకాలు వేయించేవారు మరికొందరు. దేవుడి సన్నిధిలో కూడా నేను అనే అహంకారాన్ని వదలలేకపోవడమే రాజసిక లక్షణం. ఈ గుడి కట్టించింది నేనే, ఈ విగ్రహాన్ని చేయించింది మా తాతగారే అని గొప్పలు చెప్పుకోవడం వల్ల ఆ దానం ద్వారా వచ్చే పుణ్యం ఆవిరైపోతుంది. కృష్ణుడు మరొక ముఖ్యమైన విషయాన్ని చెప్పాడు. అదే క్లేశం. అంటే బాధతో కూడిన దానం. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. మనం కొన్నిసార్లు దానం చేస్తాం, కాని మనసులో ఏదో తెలియని బాధ ఉంటుంది. జేబులో నుంచి డబ్బు తీసి హుండీలో వేస్తుంటాం, కాని అయ్యో, కష్టపడి సంపాదించిన డబ్బు పోతోందే అని మనసు గలగలలాడుతుంది. లేదా ఎవరైనా చందా అడగడానికి వచ్చినప్పుడు ఇవ్వడం ఇష్టం లేకపోయినా పక్కవాళ్లు ఏమనుకుంటారో అనే భయంతోనో మొహమాటం కోసమో అయిష్టంగా ఇస్తాం. ఇచ్చేటప్పుడు ముఖం చిట్లించుకుని విసుగుతో, చిరాకుతో ఇస్తాం. ఇలా మనసులో బాధపడుతూ చేసే ఏ దానమైనా అది రాజసిక దానమే అవుతుంది. ఇక్కడ మనం ఒక సూక్ష్మమైన విషయాన్ని గమనించాలి. దానం అనేది త్యాగం నుంచి పుట్టాలి.
త్యాగంలో ఆనందముంటుంది. మనకు ప్రియమైన వస్తువును ఇతరులకు ఇస్తున్నప్పుడు మన మనసు తేలికపడాలి. కాని రాజసిక దానంలో మనసు బరువు ఎక్కుతుంది. ఉదాహరణకు, మీ స్నేహితుడు వచ్చి డబ్బు సహాయం అడిగాడు. మీరు ఇస్తారు, కాని ఇచ్చిన తర్వాత రోజునుంచి వాడు ఎప్పుడు తిరిగే ఇస్తాడా అని ఆలోచిస్తూ నిద్రపోరు. వాడిని చూసిన ప్రతిసారీ నా డబ్బు అనే ఆలోచనే వస్తుంది తప్ప నా స్నేహితుడి కష్టం తీరింది అనే సంతోషముండదు. ఇది స్వచ్ఛమైన స్నేహాన్ని కూడా వ్యాపారంగా మార్చేస్తుంది. అయితే ఈ రాజసిక దానం చేయడం వల్ల నష్టమేంటి? పాపం వస్తుందా అని మీరు అడగవచ్చు. దీనికి సమాధానం చాలా లోతైనది. రాజసిక దానం పాపం కాదు, అలా అని అది మోక్షాన్ని ఇచ్చే పుణ్యం కూడా కాదు. ఇది మనిషిని ఈ జనన మరణ చక్రంలో బంధించే ఒక బంగారు సంకెళ్ళు. ఎలాగంటే, మనం ఒక ఫలాన్ని ఆశించి దానం చేశామనుకోండి. ఆ కోరిక తీరాలంటే మనం దాని ఫలితాన్ని అనుభవించాలి. ఆ ఫలితం స్వర్గ సుఖాలు కావచ్చు, లేదా వచ్చే జన్మలో గొప్ప ధనవంతుడిగా పుట్టడం కావచ్చు. అంటే ఆ భోగాలను అనుభవించడానికి మనం మళ్లీ తల్లి గర్భం నుంచి పుట్టక తప్పదు. శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు, ఓ పార్థా! కోరికలతో చేసే కర్మలు మనిషిని బంధిస్తాయి. నిష్కామ కర్మ మాత్రమే విముక్తిని ఇస్తుంది. మనం ఒక మామిడి చెట్టును నాటి, దానికి నీళ్లు పోసి, పండ్లు కాయాలని కోరుకుంటే, ఆ పండ్లు తినడానికి మనం ఆ చెట్టు కింద వేచి ఉండాలి కదా? రాజసిక దానం కూడా అంతే. నేను గుడి కట్టించాను కాబట్టి నాకు మంచి జరగాలి అని కోరుకుంటే, ఆ మంచిని అనుభవించడానికి మనం ఈ లోకంలోనే ఉండిపోవాలి. ఇది మన ఆత్మను పరమాత్మలో కలవనివ్వదు. మన ప్రయాణం అక్కడితో ఆగపోతుంది. శాశ్వతమైన ఆనందం కాకుండా తాత్కాలికమైన సుఖాల వైపు మనల్ని మళ్లిస్తుంది. మరొక ప్రమాదకరమైన విషయమేమిటంటే, రాజసిక దానం చేసేవారికి అహంకారం త్వరగా వస్తుంది. నేను గొప్పదాతను, నా వల్లే ఈ ఆశ్రమం నడుస్తోంది, నేను లేకపోతే వీళ్లందరూ ఏమైపోతారు అనే గర్వం తలకెక్కుతుంది. ఈ గర్వం వల్ల వారు ఇతరులను చిన్నచూపు చూస్తారు. దానం తీసుకునేవారిని తమ సేవకులుగా భావిస్తారు. నేను నీకు సాయం చేశాను కాబట్టి నువ్వు నా మాట వినాలి, నాకు అణిగమణిగ ఉండాలి అని శాసిస్తారు. ఇది బంధాన్ని పెంచుతుందే తప్ప ప్రేమను పెంచదు. ఇలాంటి దానం వల్ల వచ్చే పుణ్యం కంటే ఆ అహంకారం వల్ల వచ్చే పాపమే ఎక్కువ ఉంటుంది. మన పురాణాల్లో ఇంద్రుడిని తరచుగా రాజసిక స్వభావం కలిగిన వాడిగా చూపిస్తుంటారు. ఆయన ఎన్నో యాగాలు చేస్తాడు, ఎన్నో దానాలు చేస్తాడు. కాని అవన్నీ తన స్వర్గ పదవిని కాపాడుకోవడం కోసమే. ఎవరైనా తనకంటే గొప్ప తపస్సు చేస్తే భయపడిపోతాడు. తన సింహాసనం కదిలిపోతుందేమో అని ఆందోళన చెందుతాడు. అంటే స్వార్థంతో కూడిన పుణ్యం కూడా భయాన్ని కలిగిస్తుంది. రాజసిక దానం చేసేవారి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. వారు ఎంత దానం చేసినా వారికి మనశ్శాంతి ఉండదు. ఇంకా ఏదో కావాలనే అసంతృప్తి వారిని వెంటాడుతూనే ఉంటుంది. అలాగే పన్ను మినహాయింపుల కోసమో, చట్టం నుంచి తప్పించుకోవడం కోసమో చేసే ట్రస్ట్ కార్యకలాపాలు కూడా ఈ రాజసిక కోవలోకే వస్తాయి. అక్కడ ఉద్దేశం సేవ కాదు, స్వలాభం. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు కాని మనం రాసే లెక్కల పుస్తకాలను చూడడు. మనసులో కల్మషం పెట్టుకుని బయటకు 1000 చేతులతో దానం చేసినా అది దైవానికి చేరదు. ఒక పేదవాడు మనసునిండా భక్తితో సమర్పించే ఒక పువ్వులో ఉన్న శక్తి అహంకారంతో ఇచ్చే 1,00,00,000 రూపాయల్లో ఉండదు. కుచేలుడు కృష్ణుడికి ఇచ్చిన పిడికెడు అటుకులు సాత్విక దానానికి నిదర్శనమైతే, కౌరవులు తమ గొప్పతనం చాటుకోవడానికి చేసిన దానాలు రాజసిక దానానికి ఉదాహరణలు. రాజసిక దానంలో మరొక లక్షణమేమిటంటే, అది నిలకడగా ఉండదు. దాత యొక్క మూడ్, మనస్థితి మీద ఆధారపడి ఉంటుంది. వాళ్లకు సంతోషంగా ఉన్నప్పుడు, లాభాలు వచ్చినప్పుడు విరివిగా దానం చేస్తారు. అదే చిన్న కష్టం వస్తే, లేదా నష్టం వస్తే దానధర్మాలు ఆపేస్తారు. దేవుడిమీద కోపం పెంచుకుంటారు. నేను ఆ రోజు అంత చేశాను కదా, మరి దేవుడు నాకెందుకు ఈ కష్టమిచ్చాడు అని ప్రశ్నిస్తారు. అంటే వారి భక్తి, వారి దానం అన్నీ షరతులతో కూడినవే. నిలకడ లేని మనసుతో చేసే ఏ పని పూర్ణ ఫలితాన్ని ఇవ్వదు. మనం గమనిస్తే, పెళ్ళిళ్లలో జరిగే మర్యాదలు కూడా ఒక రకమైన రాజసిక దానమే. వియ్యాలవారికి అది పెట్టాలి, ఇది పెట్టాలి అని ఆర్భాటంగా చేస్తాం. అది ప్రేమతో కాకుండా పరువు కోసం చేస్తాం. వాళ్ళు ఏమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందో
అనే భయంతో చేసే ఆ ఖర్చు ఇచ్చేవారికి సంతోషాన్ని ఇవ్వదు, తీసుకునేవారికి తృప్తిని ఇవ్వదు. చివరకు మిగిలేది అప్పులు మరియు నిందలే. ఇలాంటి ఆచారాలు మన సంస్కృతిలో భాగమైపోయి అసలైన దానధర్మాన్ని మరుగున పడేశాయి. అయితే రాజసిక దానం చేయడం వల్ల పూర్తిగా నష్టమేనా? ఏ మంచి జరగదా అని అడిగితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే మీరు ఏ ఉద్దేశంతో పెట్టినా వాడి ఆకలి తీరుతుంది కదా. ఆ పుణ్యం మీకు వస్తుంది. కాని ఆ పుణ్యం మీకు మోక్షాన్ని ఇవ్వదు. అది మిమ్మల్ని స్వర్గానికి తీసుకువెళ్తుంది. అక్కడ ఆ పుణ్యం ఖర్చు అయిపోగానే మళ్లీ కిందకు తోసేస్తుంది. ఇది ఒక విష వలయం లాంటిది. అందులోనుంచి బయటపడాలంటే మనం మన దానాన్ని రాజసిక స్థాయి నుంచి సాత్విక స్థాయికి మార్చుకోవాలి. అది ఎలా అనేది మనం ముందు తెలుసుకుందాం. కాని ఇప్పుడు అసలైన ప్రమాదం గురించి మనం మాట్లాడుకోవాలి. రాజసిక దానం పర్లేదు, ఏదో ఒక రకంగా మంచి జరుగుతుంది. కాని మూడవ రకం దానముంది, అది చాలా భయంకరమైనది. అదే తామసిక దానం. ఇది మనిషిని నాశనం చేయడమే కాకుండా సమాజాన్ని కూడా భ్రష్టు పట్టిస్తుంది. అసలు తామసిక దానం అంటే ఏంటి? మనం తెలియకుండానే దీనిని చేస్తున్నామా? అయోగ్యులకు దానం చేస్తే ఏమవుతుంది? ఒక తాగుబోతుకు డబ్బు ఇస్తే ఆ పాపం మనకు ఎలా చుట్టుకుంటుంది? శ్రీకృష్ణుడు తామసిక దానం గురించి చెబుతూ అది అసత్కృతం మరియు అవజ్ఞాతం అని అన్నాడు. అంటే అవమానిస్తూ ఇచ్చే దానం. ఒక వ్యక్తిని తిడుతూ హీనంగా చూస్తూ విసిరేసే దానం. ఇది దాతకు నరకాన్ని చూపిస్తుందని శాస్త్రం హెచ్చరిస్తోంది. అంతేకాదు, అనర్హులకు చేసే దానం వల్ల కలిగే అనర్థాలు ఊహకు కూడా అందవు. మీరు జాలిపడి చేసిన ఒక చిన్న సహాయం ఒక పెద్ద నేరానికి ఎలా కారణం అవుతుందో తెలిస్తే మీరు షాకవుతారు. తదుపరి భాగంలో మనం ఈ తామసిక దానం యొక్క చీకటి కోణాలను చూద్దాం. మన దైనందిన జీవితంలో మనం బిచ్చగాళ్లకు, పనివారికి లేదా అపరిచితులకు సహాయం చేసేటప్పుడు చేసే ఘోరమైన తప్పులు ఏంటి? వాటిని ఎలా సరిదిద్దుకోవాలి? కర్ణుడు కూడా తన జీవితంలో ఇటువంటి పొరపాటు చేశాడా? బలి చక్రవర్తి పతనం వెనుక ఉన్న అసలైన కారణం తామసిక దానమేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా నేటికాలంలో మనం చూస్తున్న అనేక సామాజిక సమస్యలకు మూలం ఈ తామసిక దానమే. సోమరిపోతులను తయారు చేయడం, దుర్వ్యసనాలకు ఆర్థిక సహాయం చేయడం, ఇవన్నీ దానం పేరుతో జరుగుతున్న దుర్మార్గాలు. వీటినుంచి మనం ఎలా బయటపడాలి? మన పిల్లలకు మనం ఎటువంటి దాన గుణాన్ని నేర్పించాలి? సిద్ధంగా ఉండండి. రాబోయే భాగం మీ కళ్ళు తెరిపిస్తుంది. మనం చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తుంది. మరియు దానం చేయడంలో ఉన్న అసలైన ప్రమాదాలను వివరిస్తుంది. నమస్కారం. ఇప్పటివరకు మనం సాత్విక దానం యొక్క పవిత్రతను, రాజసిక దానం యొక్క వ్యాపార దృక్పథాన్ని చూశాం. ఆ రెండూ ఒక ఎత్తైతే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే తామసిక దానం మరొక ఎత్తు. ఇది కేవలం పుణ్యాన్ని ఇవ్వకపోవడం మాత్రమే కాదు, ఇది నేరుగా మన జీవితంలోకి దురదృష్టాన్ని, అశాంతిని ఆహ్వానిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఈ తామసిక దానం గురించి వివరిస్తూ చాలా కఠినమైన పదాలను ఉపయోగించాడు. అదేసకాలే యద్దానంపాత్రేభ్యశ్చ దీయతే అని ఆయన అన్నాడు. అంటే తప్పుడు ప్రదేశంలో, తప్పుడు సమయంలో మరియు అయోగ్యుడైన వ్యక్తికి ఇచ్చే దానం తామసిక దానం. దీనివల్ల దాతకు కలిగే నష్టం అంతా ఇంతా కాదు. ముందుగా మనం ఈ దానంలో ఉండే ప్రధాన లోపం గురించి మాట్లాడుకుందాం. అదే అవజ్ఞాతం, అంటే అవమానిస్తూ ఇవ్వడం. మనలో చాలామందికి తెలియకుండానే ఈ అలవాటు ఉంటుంది. ఇంటి ముందుకు ఎవరైనా యాచకుడు వస్తే వాడిని మనిషిగా కూడా చూడకుండా చీదరించుకుంటూ, పనిపాటలేదా, ఎప్పుడు చూసినా ఇదే గోల అని తిడుతూ చేతిలో ఉన్న నాణేలను లేదా వస్తువును వాడి ముఖంమీద విసిరేస్తుంటారు. లేదా వండిన అన్నం మిగిలిపోయి పాడైపోయే దశలో ఉంటే దాన్ని పారవేయడం ఇష్టం లేక పనిమనిషికి లేదా పేదవారికి ఇది తీసుకెళ్ళు అని ఇస్తుంటారు. ఇవన్నీ తామసిక దానానికి పరాకాష్ఠలు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, దానం అనేది ఒక వ్యక్తికి మనం చేసే సాయం మాత్రమే కాదు, అది ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మకు మనమిచ్చే గౌరవం. ఆకలితో ఉన్నవాడిని కించపరుస్తూ పెట్టే పంచభక్ష్య పరమాన్నాల కంటే ఆప్యాయంగా పిలిచిపెట్టే గంజి గొప్పది. ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ సహాయం చేస్తామో, ఆ సహాయం విషతుల్యం అవుతుంది. ఆ సమయంలో ఆ యాచకుడి మనసులో కలిగే ఆవేదన,
ఆ కన్నీరు ఒక శాపంగా మారి దాతకు చుట్టుకుంటుంది. మనమిచ్చిన ఆ కొద్దిపాటి ధనం వారి ఆకలిని తీర్చవచ్చు, కాని మన ప్రవర్తన మన ఖాతాలో మహాపాపాన్ని జమచేస్తుంది. ఇక రెండవది మరియు అత్యంత ప్రమాదకరమైనది అపాత్ర దానం. అంటే అర్హత లేనివారికి దానం చేయడం. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ రోజుల్లో మనం చూస్తున్న చాలా అనర్థాలకు కారణం ఇదే. ఉదాహరణకు, ఒక వ్యక్తి పూర్తి ఆరోగ్యంతో ఉంటాడు, చేతిలో బలముంటుంది, కాని సోమరితనం వల్ల పని చేయకుండా యాచిస్తుంటాడు. అటువంటి వ్యక్తిని చూసి జాలిపడి మనం డబ్బు ఇస్తే, మనం అతనికి మేలు చేసిన వాళ్లం అవుతామా, లేక కీడు చేసిన వాళ్లం అవుతామా? శాస్త్రం ప్రకారం మనం అతనికి తీరని కీడు చేస్తున్నట్టే లెక్క. ఎందుకంటే మన డబ్బు వల్ల అతనికి కష్టపడాలనే ఆలోచన చచ్చిపోతుంది. అతడిని ఒక పరాన్నజీవిగా మార్చిన పాపం మనదే. దీనికంటే భయంకరమైన ఉదాహరణ మరొకటి ఉంది. ఒక వ్యక్తికి దుర్వ్యసనాలు ఉన్నాయి అనుకోండి. మద్యం, జూదం వంటి వాటికి బానిసైన వ్యక్తి వచ్చి, అయ్యా, కష్టాల్లో ఉన్నాను, సహాయం చేయండి అని అడుగుతాడు. మనం ఉదార స్వభావంతో అతనికి ధన సహాయం చేస్తాం. ఆ వ్యక్తి ఆ డబ్బు తీసుకుని వెళ్లి మద్యం తాగి, ఆ మత్తులో ఇంటికి వెళ్లి తన భార్యాబిడ్డలను హింసిస్తే, లేదా రోడ్డుమీద ఎవరికైనా హాని తలపెడితే, ఆ పాపంలో సగభాగం ఎవరికి వస్తుంది? ఖచ్చితంగా డబ్బు ఇచ్చిన దాతకే వస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ తప్పు చేయడానికి ఇంధనం అందించింది మీరే. శ్రీకృష్ణుడు అందుకే విచక్షణ లేని దానం వద్దు అని హెచ్చరించాడు. మనం నాటిన విత్తనం విషవృక్షంగా మారకూడదు. ఒక కసాయి వాడికి కత్తిని దానమిస్తే, వాడు దానితో చేసే జీవహింసకు కారణం మనమే అవుతాము. అలాగే దుర్మార్గులకు, ధర్మం తెలియనివారికి, సమాజానికి కీడు చేసేవారికి మనం చేసే ఆర్థిక సహాయం పరోక్షంగా అధర్మానికి బలం చేకూర్చినట్టే. ఈ రోజుల్లో ఉగ్రవాదానికి లేదా అసాంఘిక కార్యకలాపాలకు నిధులు సమకూర్చేవారు కూడా తమకు తెలియకుండానే తామసిక దానం చేస్తున్నారు. వారి ఉద్దేశం మంచిదే కావచ్చు, కాని ఫలితమాత్రం వినాశనకరం. ఇంకొక రకం తామసిక దానముంది. అది మూజత్వంతో కూడిన దానం. అంటే గుడ్డి నమ్మకాలతో చేసేది. క్షుద్ర పూజలు చేసేవారికి, లేదా ప్రజలను మోసం చేసే దొంగ బాబాలకు భయపడి లేదా ఆశపడి ఇచ్చే దానాలు. నువ్వు ఇంత డబ్బు ఇస్తే నీకు నిధి దొరుకుతుంది, లేదా నీ శత్రువులు నాశనమవుతారు అని చెప్పే మాయగాళ్ల మాటలు నమ్మి ఇంట్లో ఉన్న బంగారాన్ని, డబ్బును అప్పగించడం కూడా తామసిక దానమే. ఇక్కడ వివేకం శూన్యం. భయం మరియు దురాశ మాత్రమే కనిపిస్తాయి. ఇటువంటి దానాలు దరిద్రాన్ని తప్ప మరే ఫలితాన్ని ఇవ్వవు. అయితే చాలామంది అమాయకంగా అడుగుతుంటారు, అయ్యా, వాడు వచ్చి అడిగాడు, జాలివేసింది, ఇచ్చాను. వాడి బుద్ధి ఎలా ఉంటుందో నాకెలా తెలుస్తుంది? తెలియక చేసిన దానికి కూడా పాపం వస్తుందా అని. దీనికి కర్మ సిద్ధాంతం ఒకటే సమాధానం చెబుతుంది. అగ్ని అని తెలియకుండా పట్టుకున్నా కాలుతుంది, తెలిసి పట్టుకున్నా కాలుతుంది. ప్రకృతి ధర్మం చాలా నిష్పక్షపాతంగా ఉంటుంది. అందుకే దానం చేసే ముందు కాస్త ఆలోచించాలి. కనీసం ఆ వ్యక్తి స్థితిగతులు, అవసరాలు నిజమైనవా కాదా అని పరిశీలించాలి. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టండి, తప్పులేదు. ఎందుకంటే అన్నంతో వాడు తప్పు చేయలేడు. కాని డబ్బు ఇచ్చేటప్పుడు మాత్రం 100 సార్లు ఆలోచించాలి. మనం తామసిక దానం చేయడం వల్ల మన ఆరా లేదా మన చుట్టూ ఉండే తేజోవలయం దెబ్బతింటుంది. అయోగ్యుడైన వ్యక్తినుంచి వచ్చే ప్రతికూల తరంగాలు మనల్ని తాకుతాయి. మీరు గమనించారో లేదో, కొన్నిసార్లు ఎవరికైనా సహాయం చేసిన తర్వాత మనసులో ఏదో తెలియని అశాంతి, చికాకు కలుగుతుంటాయి. ఇంట్లో గొడవలు జరుగుతాయి. మంచి పని చేశాను కదా, ఎందుకు ఇలా జరుగుతోంది అని మనం తల పట్టుకుంటాం. దానికి కారణం ఇదే. మనం తప్పుడు వ్యక్తికి తప్పుడు సమయంలో సహాయం చేసి ఆ వ్యక్తి యొక్క దురదృష్టాన్ని మనం పంచుకున్నాం అన్నమాట. తామసిక దానంలో మరొక లక్షణమేమిటంటే అది అకాలంలో చేయడం. అంటే చేయకూడని సమయంలో చేయడం. ఉదాహరణకు, ఎవరైనా నిద్రపోతున్నప్పుడు వారిని లేపి మరీ దానమివ్వడం, లేదా ఎవరైనా శౌచం, శుభ్రత లేని స్థితిలో ఉన్నప్పుడు ఇవ్వడం. అలాగే దొంగిలించిన వస్తువులను దానం చేయడం. ఒక దొంగతనం చేసిన వ్యక్తి తన పాపం పోవాలని ఆ డబ్బులో సగభాగం అన్నదానం చేసినా అది తామసిక దానమే. ఎందుకంటే ఆ ధనం యొక్క మూలం అధర్మంతో కూడుకున్నదే. మలినమైన నీటితో దేవుడిని అభిషేకించలేము కదా. అలాగే అన్యాయార్జితంతో చేసే
దానం ఎప్పటికీ ఫలించదు. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్న విషయాలు వింటుంటే మీకు కాస్త భయం వేసి ఉండవచ్చు. అమ్మో, దానం చేయడం ఇంత కష్టమా? ఎవరికి ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో తెలియక తప్పు చేసే బదులు అసలు దానం చేయకపోవడమే మంచిది కదా అని అనిపించవచ్చు. కాని అది కూడా సరైన పరిష్కారం కాదు. ఎందుకంటే గృహస్థుగా ఉన్న ప్రతి ఒక్కరికీ దానం చేయడం విధి. దానం చేయకపోవడం అంటే మన దగ్గర ఉన్న సంపదను కుళ్లబెట్టడమే. అది లోభం అవుతుంది. లోభం కూడా నరకద్వారమే. మరి దీనికి పరిష్కారమేంటి? మనం ఈ కలియుగంలో సాత్విక దానాన్ని ఎలా ఆచరించాలి? తామసిక లక్షణాలు మనకు అంటుకోకుండా ఎలా జాగ్రత్తపడాలి? దీనికి పెద్దలు ఒక చిన్న సూత్రం చెప్పారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎవరైనా ఆకలి అని వస్తే డబ్బు ఇవ్వకండి, ఆహారం ఇవ్వండి. చదువుకుంటాను అని వస్తే డబ్బు ఇవ్వకండి, పుస్తకాలు లేదా ఫీజు కట్టండి. వైద్యం కావాలి అని వస్తే మందులు ఇప్పించండి. వస్తు రూపంలో చేసే సహాయం దుర్వినియోగం అయ్యే అవకాశం చాలా తక్కువ. దీనివల్ల మనం తామసిక దోషం నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు. ఇక్కడితో దానం యొక్క రకాలు పూర్తయ్యాయి అనుకోకండి. అసలైన కథ ఇప్పుడే మొదలవుతుంది. దానం గురించి మాట్లాడేటప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చే పేర్లు రెండు: కర్ణుడు మరియు బలి చక్రవర్తి. వారిద్దరూ మహాదాతలు. వారి దానగుణం గురించి లోకాలన్నీ పొగుడుతాయి. కాని అంతటి గొప్ప దాతలు ఎందుకు కష్టాలపాలయ్యారు? కర్ణుడు కురుక్షేత్రంలో ఎందుకు నిస్సహాయుడిగా మరణించాడు? బలి చక్రవర్తి ఎందుకు పాతాళానికి తొక్కబడ్డాడు? వీరిద్దరి కథల్లో దాగిన ఒక సూక్ష్మమైన రహస్యముంది. అది కేవలం దానం గురించి మాత్రమే కాదు, దానం యొక్క హద్దు గురించి చెబుతుంది. అతిగా దానం చేయడం కూడా ప్రమాదమేనా? పాత్రత చూడకుండా, పరిణామం ఆలోచించకుండా చేసిన ప్రతిజ్ఞలు వారిని ఎలా బంధించాయి? కృష్ణుడు కర్ణుడి దానాన్ని ఎందుకు మెచ్చుకున్నాడు? మళ్ళీ అదే కృష్ణుడు కర్ణుడి మరణానికి ఎందుకు కారణమయ్యాడు? ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మం చాలా లోతైనది. అలాగే మనం తరచుగా వింటుంటాం, కర్ణుడి చావుకు 100 కారణాలు అని. అందులో అతడు చేసిన దానం కూడా ఒక కారణమేనా? అతడు తన కవచ కుండలాలను ఇంద్రుడికి దానం చేసినప్పుడు అది సాత్విక దానమా? లేక కీర్తికోసం చేసిన రాజసిక దానమా? లేక తన వినాశనాన్ని కొనితెచ్చుకున్న అవివేకపు దానమా? ఈ విశ్లేషణ మన కళ్ళు తెరిపిస్తుంది. ఎందుకంటే మన జీవితంలో కూడా మనమెప్పుడు నో చెప్పాలో తెలియక ఎన్నోసార్లు నష్టపోతుంటాం. మంచితనం వేరు, అమాయకత్వం వేరు. ఈ రెండింటి మధ్య తేడా తెలియకపోతే మనం కూడా బలి చక్రవర్తిలా పాతాళానికి వెళ్ళక తప్పదు. ముఖ్యంగా బలి చక్రవర్తి కథలో వామనుడు అడిగింది కేవలం 3 అడుగుల నేల. కాని ఆ 3 అడుగుల్లో బలి తన సర్వస్వం కోల్పోయాడు. ఇక్కడ బలి చేసింది త్యాగమా? లేక తన గురువు శుక్రాచార్యుడు వద్దన్నా వినకుండా చేసిన అహంకారపు పనా? గురువు మాటను ధిక్కరించి చేసే దానం ఫలిస్తుందా? ఇలాంటి ఆసక్తికరమైన, ఆలోచింపజేసే ప్రశ్నలకు సమాధానాలు రాబోయే భాగంలో ఉన్నాయి. ఈ పురాణ పురుషుల జీవితాల ద్వారా దానం ఎప్పుడు ఆపాలో, ఎప్పుడు కొనసాగించాలో మనం నేర్చుకోబోతున్నాం. అతి సర్వత్ర వర్జయేత్. అతి అనేది ఎక్కడైనా, ఎప్పుడైనా అనర్థమే. అది దానంలో కూడా వర్తిస్తుంది. మరి ఆ లక్ష్మణ రేఖ ఎక్కడ గీయాలి? మన కుటుంబాన్ని రోడ్డున పడేసి దానం చేస్తే భగవంతుడు మెచ్చుకుంటాడా? ఈ విషయాలన్నీ తెలుసుకోవడం మనకు చాలా అవసరం. ఎందుకంటే భావోద్వేగంతో మనం చేసే తప్పులే మనకు శాపాలుగా మారుతాయి. వివేకంతో చేసే చిన్న సహాయం కూడా వరంగా మారుతుంది. తదుపరి భాగంలో కర్ణుడు, బలి చక్రవర్తి మరియు శిబి చక్రవర్తి వంటివారి జీవితాలను విశ్లేషిస్తూ దానంలో ఉండాల్సిన హద్దులు గురించి మాట్లాడుకుందాం. సిద్ధంగా ఉండండి. ఈ సత్యాలు మీ జీవితాన్ని మలుపు తిప్పవచ్చు. నమస్కారం. దానం అనే పదం వినగానే మన కళ్ల ముందు మెదిలే 2 మహాశిఖరాలు కర్ణుడు మరియు బలి చక్రవర్తి. యుగాలు మారినా, తరాలు మారినా దాన కర్ణుడు అని, బలి అంతటి త్యాగశీలి అని మనం వారిని కీర్తిస్తూనే ఉంటాం. కాని ఒక చేదు నిజాన్ని మనం ఎప్పుడూ విస్మరిస్తుంటాం. అంతటి గొప్ప దాతలైన వారి జీవితాలు ఎందుకు విషాదంతమయ్యాయి? కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడు నిస్సహాయుడిగా, రథం చక్రం కుంగపోయి, నిరాయుధుడిగా ఎందుకు మరణించాల్సి వచ్చింది? ముల్లోకాలను ఏలిన బలి చక్రవర్తి చివరికి పాతాళలోకానికి ఎందుకు పరిమితమయ్యాడు?
వారు చేసిన దానమే వారికి రక్షణ కవచంగా ఎందుకు నిలబడలేకపోయింది? ఈ ప్రశ్నల వెనుక ఉన్న ధర్మ సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటే మన జీవితంలో మనం చేసే అతిపెద్ద పొరపాట్లను సరిదిద్దుకోగలం. మొదటగా కర్ణుడి విషయానికి వద్దాం. సూర్యపుత్రుడైన కర్ణుడు పుట్టుకతోనే కవచకుండలాలను ధరించి వచ్చాడు. అవి ఉన్నంతవరకు మృత్యువు అతడిని తాకలేదు. కాని దానగుణం అనే వ్యసనం అతడిని ఎలా బలహీనపరిచిందో చూడండి. ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి కవచకుండలాలను యాచించినప్పుడు అది తన ప్రాణానికి ముప్పు అని తెలిసినా సూర్యభగవానుడు ముందే హెచ్చరించినా కర్ణుడు వాటిని కోసి ఇచ్చాడు. దీనిని మనం త్యాగం అని పొగుడుతాం. నిజమే, అది అద్భుతమైన త్యాగం. కాని కృష్ణుడు ఇక్కడ ఒక సూక్ష్మమైన లోపాన్ని ఎత్తిచూపాడు. దానం అనేది మనిషిని ఉద్ధరించాలి కాని ఆత్మహత్యకు దారి తీయకూడదు. తనను తాను రక్షించుకోలేనివాడు ఇతరులను ఎలా రక్షిస్తాడు? ప్రాణరక్షణ కోసం ఉన్న కవచాన్ని దానం చేయడమంటే ధర్మాన్ని ఆచరించే శరీరాన్ని కోల్పోవడమే. ఇంకా లోతుగా ఆలోచిస్తే కర్ణుడు తన జీవితాంతం చేసిన దానధర్మాలని ఎవరికోసం చేశాడు? దుర్యోధనుడి స్నేహం కోసం, తన పరువు కోసం, నేను ఎవరినీ లేదనను అనే కీర్తికోసం చేశాడు. ఇక్కడ ఉద్దేశం మంచిదే కావచ్చు, కాని ఆ దానం ద్వారా వచ్చిన శక్తిని అతడు అధర్మానికి మద్దతుగా వాడాడు. ఒక పక్క దానం చేస్తూ మరో పక్క ద్రౌపది వస్త్రాపహరణం వంటి ఘోరమైన పాపానికి మద్దతు పలికాడు. దానం వల్ల వచ్చే పుణ్యం పాపాన్ని కడిగేస్తుందని చాలామంది అనుకుంటారు. కాని కర్మ సిద్ధాంతం ప్రకారం పుణ్యం వేరు, పాపం వేరు. దానం చేసిన చేత్తోనే అధర్మానికి సహకరిస్తే ఆ దానం నిష్ఫలమవుతుంది. కర్ణుడి విషయంలో జరిగింది అదే. అతడు చేసిన అపారమైన దానం అతడికి కీర్తిని ఇచ్చింది కాని విజయాన్ని లేదా ప్రాణరక్షణను ఇవ్వలేకపోయింది. ఇక బలి చక్రవర్తి కథను తీసుకుందాం. ఇది మరీ ఆసక్తికరంగా ఉంటుంది. బలి చక్రవర్తి గొప్ప భక్తుడు, ప్రహ్లాదుని మనవడు. అతడు చేస్తున్న యాగశాలకు వామనుడి రూపంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వచ్చాడు. 3 అడుగుల నేల కావాలని అడిగాడు. అప్పుడు బలి చక్రవర్తి గురువైన శుక్రాచార్యుడు ఆ ప్రమాదాన్ని పసిగట్టాడు. రాజా, వచ్చింది సామాన్య బాలుడు కాదు, సాక్షాత్తు విష్ణువు. నీ సర్వస్వం లాక్కోవడానికి వచ్చాడు. దానం ఇవ్వవద్దు అని హెచ్చరించాడు. గురువు మాట వినడం శిష్యుడి పరమధర్మం. కాని బలి చక్రవర్తి ఏం చేశాడు? గురువుగారు, వచ్చినవాడు విష్ణువు అయితే నాకంటే అదృష్టవంతుడు ఎవరు? నా చేయి కింద ఉండాలి, భగవంతుడి చేయి కింద ఉండాలి. నేను ఇస్తాను అని అన్నాడు. ఇక్కడ బలి మాటల్లో భక్తి కనిపిస్తుంది, కాని అంతర్లీనంగా సూక్ష్మమైన అహంకారం కూడా ఉంది. నేను భగవంతుడికే దానం చేయగలను అనే గర్వం అది. గురువు ఆజ్ఞను ధిక్కరించి మరీ దానం చేయడానికి సిద్ధపడ్డాడు. అందుకే శుక్రాచార్యుడు కోపించి దారపోసే నీటిపాత్ర రంధ్రంలో అడ్డుపడ్డాడు. అప్పుడు బలి చక్రవర్తి ఒక దర్భపుల్లను తీసుకుని ఆ రంధ్రాన్ని పొడిచాడు. దాంతో శుక్రాచార్యుడికి ఒక కన్ను పోయింది. చూసారా? దానం చేయాలనే మొండి పట్టుదల వల్ల గురువుకే హాని తలపెట్టాడు. గురువును ధిక్కరించి గురువుకు హానిచేసి చేసిన దానం అతడిని పాతాళానికి తొక్కేసింది. అతడి రాజ్యం పోయింది, సంపద పోయింది. చివరికి భగవంతుడి అనుగ్రహం దక్కినా లౌకికంగా అతడు సర్వస్వం కోల్పోయాడు. ఈ 2 కథలు మనకు ఒకే విషయాన్ని గట్టిగా చెబుతున్నాయి. అతి సర్వత్ర వర్జయేత్ అంటే అతి ఎక్కడా పనికిరాదు. దానంలో కూడా ఒక హద్దు ఉండాలి. మన కుటుంబానికి, మన బాధ్యతలకు భంగం కలగకుండా దానం చేయాలి. దీనినే శాస్త్రంలో కుటుంబ అవరోధేన దాతవ్యం అని అన్నారు. అంటే కుటుంబాన్ని బాధపెట్టి చేసే దానం పాపంతో సమానం. ఈ రోజుల్లో మనం చూస్తుంటాం, కొందరు బయట సమాజంలో గొప్ప పేరుకోసం లక్షలు విరాళాలు ఇస్తారు, అన్నదానాలు చేస్తారు. కాని ఇంట్లో తల్లిదండ్రులు సరైన వైద్యం లేక, పిల్లలు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతుంటారు. భార్యకు కనీసం మంచి చీర కూడా కొననివాడు బయట మాత్రం పట్టు వస్త్రాలు దానం చేస్తుంటాడు. ఇది ఖచ్చితంగా అధర్మమే. శ్రీకృష్ణుడు గృహస్థ ధర్మం గురించి చెబుతూ, నీ సంపాదనను 5 భాగాలుగా విభజించు అని సూచించాడు. అందులో ఒక భాగం ధర్మానికి లేదా దానానికి, మిగిలినవి కుటుంబ పోషణకు, భవిష్యత్తు అవసరాలకు, బంధుమిత్రుల కోసం కేటాయించాలి. అంతేగాని నేను హరిశ్చంద్రుడిని అయిపోతాను అని ఉన్నదంతా ఇచ్చేస్తే రేపు నీ కుటుంబం రోడ్డున పడితే చూసేది ఎవరు?
హరిశ్చంద్రుడు సత్యం కోసం భార్యాబిడ్డలను అమ్మాడు. అది క్రూతయుగం. ఆ ధర్మం వేరు, ఆనాటి మనుషుల మనోస్థైర్యం వేరు. కాని ఈ కలియుగంలో మన బాధ్యతలను విస్మరించి చేసే అనాలోచిత దానం మనల్నే కాదు, మనపై ఆధారపడిన వారిని కూడా శిక్షిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒక మధ్య తరగతి వ్యక్తి ఉన్నాడు. అతనికి 2 పిల్లలు. వారి చదువుల కోసం దాచిన డబ్బును ఎవరో స్నేహితుడు వచ్చి అడిగాడని లేదా గుడికి విరాళం ఇవ్వాలని ఆవేశపడి ఇచ్చేశాడు అనుకోండి. ఆ తర్వాత పిల్లల చదువు ఆగపోతే, వారి భవిష్యత్తు నాశనమైతే ఆ పాపం ఎవరిది? దాతదే కదా. ఇంట గెలిచి రచ్చగెలవాలి అని మన పెద్దలు ఊరికే అనలేదు. మన ఇంట్లో దీపం వెలిగించిన తర్వాతే గుడిలో దీపం పెట్టాలి. ఇంట్లో చీకటి పెట్టి ఊరంతా వెలుగులు పంచాలనుకోవడం అవివేకం. దీనిని స్వార్థం అనరు, బాధ్యత అంటారు. స్వార్థానికి, ఆత్మరక్షణకు మధ్య చాలా తేడా ఉంది. అలాగే దానం చేసేటప్పుడు మన ఆర్థిక స్తోమతను మర్చిపోకూడదు. అప్పుచేసి పప్పుకూడు అన్నట్లు అప్పులు చేసి మరీ దానధర్మాలు చేయడం, లేదా పరువు కోసం లేని స్తోమతను నటించి ఖర్చు చేయడం ఆత్మహత్యా సదృశం. రుణం, అప్పు అనేది మనిషిని బానిసగా మారుస్తుంది. ఒకరి దగ్గర అప్పు తీసుకుని మరొకరికి దానం చేస్తే ఆ పుణ్యం అప్పు ఇచ్చిన వాడికి పోతుంది కాని ఇచ్చిన నీకు రాదు. పైగా అప్పు తీర్చలేని పాపం నీకు మిగులుతుంది. ఇది చాలామందికి తెలియని కర్మరహస్యం. నీది కాని ధనాన్ని దానం చేసే అర్హత నీకు లేదు. నీ కష్టార్జితం, నీకు మిగిలినది మాత్రమే దానం చేయాలి. మరొక ముఖ్యమైన విషయమేమిటంటే, దానం ఎప్పుడు ఆపాలో తెలుసుకోవడం. ఒక వ్యక్తికి మనం సహాయం చేస్తూనే ఉంటే అతడు మనమీద ఆధారపడటం అలవాటు చేసుకుంటాడు. ఎప్పుడైతే మన సహాయం అతడిని సోమరిగా మారుస్తుందో అప్పుడు దాన్ని ఆపేయడమే నిజమైన ధర్మం. కఠినంగా అనిపించినా సరే అతడిని తన కాళ్లమీద తాను నిలబడేలా చేయడమే నిజమైన సాయం. పసిబిడ్డకు నడక వచ్చే వరకు వేలు పట్టుకుంటాం, నడక వచ్చాక వదిలేస్తాం. అలాగే దానం కూడా అవసరమైనంత వరకే ఉండాలి. జీవితాంతం భుజాలమీద మోయకూడదు. అలా మోస్తే మనం అతడి ఎదుగుదలను అడ్డుకున్న వాళ్లం అవుతాం. కర్ణుడు తన స్నేహితుడు దుర్యోధనుడికి ఎప్పుడు నో చెప్పాలో తెలియక పతనమయ్యాడు. అధర్మం చేస్తున్నప్పుడు స్నేహితుడిని వారించాల్సింది పోయి, నేను నీకు రుణపడి ఉన్నాను అనే సాకుతో పాపానికి సహకరించాడు. మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎన్నో వస్తాయి. బంధువులు, స్నేహితులు మనల్ని తప్పుడు పనులకు సహాయం అడగవచ్చు. నువ్వు కాదనలేవు కదా అని మన మంచితనాన్ని వాడుకోవచ్చు. అప్పుడు మనం ధైర్యంగా నిలబడాలి. ధర్మానికి విరుద్ధమైనది ఏది అడిగినా నిర్మోహమాటంగా తిరస్కరించాలి. అది డబ్బు కావచ్చు, వస్తువు కావచ్చు, లేదా మన సమయం కావచ్చు. అధర్మానికి చేసే సహాయం దానం కాదు, అది నేరంలో భాగస్వామ్యం. శిబి చక్రవర్తి కథ మనకు మరొక కోణాన్ని చూపిస్తుంది. ఒక పావురాన్ని రక్షించడానికి తన తొడ మాంసాన్ని కోసి ఇచ్చాడు. అది జీవకారుణ్యం. ప్రాణాన్ని కాపాడటం కోసం తన శరీరాన్ని త్యాగం చేయడం అత్యున్నత ధర్మం. కాని అక్కడ కూడా ఆయన తన రాజ్యాన్ని లేదా ప్రజల సంపదను పణంగా పెట్టలేదు. తన సొంత శరీరాన్ని ఇచ్చాడు. అంటే త్యాగం అనేది మన వ్యక్తిగతమైనదే ఉండాలి తప్ప ఇతరులకు నష్టం కలిగించేదిగా ఉండకూడదు. మనం చేసే దానం వల్ల మన కుటుంబం కన్నీరు పెట్టుకుంటే భగవంతుడు ఆ దానాన్ని స్వీకరించడు. ఈ రోజుల్లో చాలామంది భావోద్వేగాలకు తొందరగా లొంగపోతారు. సోషల్ మీడియాలో ఏదో వీడియో చూసి లేదా ఎవరో చెప్పిన కల్లబొల్లి మాటలు నమ్మి తమ అకౌంట్లో ఉన్న డబ్బంతా పంపించేస్తుంటారు. ఇది దయ కాదు, అమాయకత్వం. కృష్ణుడు అర్జునుడికి గీత బోధించింది ఎందుకంటే అర్జునుడు కూడా ఇలాగే భావోద్వేగంతో నేను యుద్ధం చేయను, రాజ్యం వద్దు, అడవికి వెళ్ళిపోతాను అన్నాడు. అది పిరికితనం, పలాయనవాదం. అప్పుడు కృష్ణుడు, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. యుద్ధం చేయడం క్షత్రియుడిగా నీ బాధ్యత. అది హింస కాదు, ధర్మరక్షణ అని చెప్పాడు. అలాగే గృహస్థుగా సంపాదించడం, కుటుంబాన్ని పోషించడం, మిగిలిన దాంట్లో దానం చేయడం మన ధర్మం. మనం గుర్తుంచుకోవలసిన బంగారు సూత్రం ఒకటి ఉంది. శ్రద్ధయా దేయం అంటే శ్రద్ధతో ఇవ్వాలి. శ్రద్ధ అంటే కేవలం భక్తి మాత్రమే కాదు, ఏకాగ్రత మరియు పరిశీలన. మనం ఎవరికి ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం, ఎంత ఇస్తున్నాం, దీనివల్ల రేపు ఏం జరుగుతుంది అనే పూర్తి స్పృహతో ఇవ్వాలి.
గుడ్డిగా ఇచ్చేది ఏదీ సత్ఫలితాన్ని ఇవ్వదు. మన దగ్గర ఉన్నది తక్కువైనా సరే అది సరైన చోట పడితే అద్భుతాలు సృష్టిస్తుంది. లక్షల రూపాయలు వృధా చేయడం కంటే అవసరమైనవాడికి ఒక పూట అన్నం పెట్టడం కోటి రెట్లు మేలు. ఇప్పుడు మీ మనసులో ఒక పెద్ద అలజడి మొదలై ఉండవచ్చు. అమ్మో! దానం చేయడం ఇంత సంక్లిష్టమా? సాత్విక దానం చేయాలి, రాజసిక దానం వద్దు, తామసిక దానం అస్సలు వద్దు. మళ్ళీ అందులో హద్దులు ఉండాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. ఇన్ని నియమాలు పాటిస్తూ యూరుకుల పరుగుల జీవితంలో దానం చేయడం సాధ్యమేనా? అసలు మామూలు మనుషుల వల్ల ఇది అవుతుందా అనే సందేహం రావడం సహజం. నిజమే, కృతయుగంలో లేదా ద్వాపర యుగంలో మనుషులకు ఆ శక్తి, ఆ ఓపిక ఉండేవి. కాని ఈ కలియుగంలో మనిషి ఆయుష్షు తక్కువ, శక్తి తక్కువ, బాధ్యతలు ఎక్కువ. అడుగడుగునా ప్రలోభాలు, మోసాలు. ఇటువంటి క్లిష్టమైన సమయంలో సామాన్య మానవుడు మోక్షాన్ని పొందడం ఎలా? ఏ నియమాలు తెలియకపోయినా, చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా, కేవలం మనసుతో చేసే ఒక అద్భుతమైన దానాన్ని శ్రీకృష్ణుడు చిట్టచివరగా బోధించాడు. అది అన్ని దానాల కంటే గొప్పది. దానికి డబ్బుతో పనిలేదు, వస్తువుతో పనిలేదు, కాలంతో పనిలేదు. అది ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా చేయవచ్చు. అంతేకాదు, మనకు తెలియక గతంలో చేసిన తప్పులకు, అపాత్ర దానాలకు పరిహారమేమిటి? ఆ పాపం నుంచి మనం ఎలా బయటపడాలి? అనే దానికి కూడా ఒక సులభమైన మార్గాన్ని మన ఋషులు సూచించారు. ఆ రహస్యం తెలిస్తే మీ గుండె బరువు దిగిపోతుంది. ఎంతో ప్రశాంతత కలుగుతుంది. ఈ దాన ధర్మ ప్రయాణంలో చివరి మజిలికి చేరుకున్నాం. రాబోయే చివరి భాగంలో శ్రీకృష్ణుడు చెప్పిన అంతిమ రహస్యం ఏమిటి? కలియుగంలో మనం ఆచరించగలిగే సులభమైన, శ్రేష్ఠమైన దాన మార్గమేమిటి? మనం ఎలా బతికితే భగవంతుడు మనల్ని తనలో కలుపుకుంటాడు? ఈ విషయాలను తెలుసుకుని మన జన్మను సార్థకం చేసుకుందాం. సిద్ధంగా ఉండండి. ఆ చివరి ఘట్టం మీ జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది. దానం అంటే కేవలం ఇవ్వడమే కాదు, అది ఒక ఆత్మ పరీక్ష అని మనం గత 5 భాగాలుగా తెలుసుకున్నాం. సాత్విక, రాజసిక, తామసిక దానాల గురించి, వాటివల్ల వచ్చే ఫలితాల గురించి, కర్ణుడు, బలి చక్రవర్తి వంటి మహనీయుల జీవితాల గురించి ఎంతో లోతుగా చర్చించుకున్నాం. అయితే ఇవన్నీ విన్న తర్వాత మీలో ఒక తెలియని ఆందోళన మొదలై ఉండవచ్చు. అమ్మో! దానం చేయడం ఇంత కష్టమా? ఇన్ని నియమాలు, ఇన్ని షరతులు మేం పాటించగలమా? మాకు అంత జ్ఞానం, అంత ధనం, అంత ఓపిక ఉన్నాయా? అనే సందేహాలు మీ మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండవచ్చు. కాని భయపడకండి. జగద్గురువు అయిన శ్రీకృష్ణుడు ఎప్పుడూ తన భక్తులను కష్టపెట్టడు. ఆయన చెప్పిన ధర్మం కఠినంగా అనిపించినా దాని ఆచరణలో ఒక పరమ రహస్యముంది. అదే సులభ సాధ్యం. ముఖ్యంగా ఈ కలియుగంలో మనుషుల బలహీనతలను దృష్టిలో పెట్టుకుని పరమాత్ముడు అత్యంత సులభమైన, అత్యంత శక్తివంతమైన దాన మార్గాలను మనకు అందించాడు. ఈ చివరి భాగంలో మనం ఆ అద్భుతాలను తెలుసుకోబోతున్నాం. ముందుగా మీ మనసులో ఉన్న ఒక పెద్ద ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. మా దగ్గర డబ్బులేదు, ఆస్తులు లేవు, మేము పేదవాళ్లం. మరి మేం దానం ఎలా చేయాలి? మాకు పుణ్యం రాదా? మోక్షం దక్కదా? అని చాలామంది మదనపడుతుంటారు. దీనికి శ్రీకృష్ణుడు భగవద్గీతలో 9వ అధ్యాయంలో ఒక అద్భుతమైన శ్లోకం ద్వారా సమాధానమిచ్చాడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. అంటే, నాకు భక్తితో ఒక ఆకు ఇచ్చినా, ఒక పువ్వు ఇచ్చినా, ఒక పండు ఇచ్చినా, చివరకు గుక్కెడు నీళ్లు ఇచ్చినా నేను సంతోషంగా స్వీకరిస్తాను అని ఆయన అన్నాడు. ఇక్కడ కృష్ణుడు కోరుకున్నది వస్తువు విలువ కాదు, మనసులో ఉన్న భక్తి అనే భావం. కోట్లు ఖర్చుపెట్టి చేసే యాగం కంటే కన్నిటితో సమర్పించే తులసి దళం ఆయనకు ఎక్కువ. దీనిని బట్టి మనకు ఏం అర్థమవుతోంది? దానం చేయడానికి జేబులో డబ్బు ఉండాల్సిన పనిలేదు, గుండెలో ప్రేమ ఉంటే చాలు. దీనినే మానసిక దానం లేదా భావదానం అంటారు. ఉదాహరణకు, మీరు రోడ్డుమీద వెళ్తున్నారు. ఒక ముసలి అవ్వ బరువు మోయలేక ఇబ్బంది పడుతోంది. మీరు వెళ్ళి ఆ బరువును కాసేపు మోసి ఆమెను గమ్యస్థానం చేర్చారు అనుకోండి. దానికి ₹1 ఖర్చులేదు. కాని అది శ్రమదానం. సాక్షాత్తు భగవంతుడి సేవతో సమానం. అలాగే ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారి పక్కన కూర్చుని, వారి కన్నీళ్లు తుడిచి,
నేనున్నాను, భయపడకు అని చెప్పే 4 మంచి మాటలు ఉన్నాయి చూశారా? అదే అభయదానం. ₹1,00,00,000 ఇచ్చినా రాని ధైర్యం మీ మాటల వల్ల వస్తుంది. ఇది దానాలలో కెల్లా అత్యున్నతమైనదే. ఈ కలియుగంలో మనం చేయగలిగే మరొక గొప్ప దానం జ్ఞానదానం. అన్నం పెడితే ఒక పూట ఆకలి తీరుతుంది, డబ్బు ఇస్తే కొన్ని రోజులు అవసరాలు తీరతాయి. కాని ఒక మంచి విషయాన్ని, ఒక ధర్మాన్ని, ఒక సత్యాన్ని 10 మందికి పంచితే అది వారి జీవితాలనే మార్చేస్తుంది, వారి అజ్ఞానాన్ని పోగొడుతుంది. ఇప్పుడు మీరు ఈ విషయాన్ని వింటున్నారు కదా, ఇది మీకు నచ్చితే మీ మిత్రులకు, బంధువులకు వినిపించండి. వారు కూడా ధర్మమార్గంలో నడిచేలా చేయండి. అదే మీరు చేసే గొప్ప దానం. దీనికి పెట్టుబడి లేదు, కాని ఫలితమాత్రం అనంతం. ఒక దీపం నుంచి 1000 దీపాలు వెలిగించినా ఆ మొదటి దీపం కాంతి తరగదు. జ్ఞానం కూడా అంతే, పంచే కొద్దీ పెరుగుతుంది. అయితే గతంలో తెలియక చేసిన తప్పుల మాటేమిటి? రాజసిక, తామసిక దానాలు చేసి పాపాన్ని మూటగట్టుకున్నాం కదా, దానికి ప్రాయశ్చిత్తముందా అని మీరు అడగవచ్చు. ఖచ్చితంగా ఉంది. దానికి ఒకే ఒక మందు, పశ్చాత్తాపం మరియు నామసంకీర్తన. మనం చేసిన తప్పును మనస్ఫూర్తిగా ఒప్పుకుని, ఓ కృష్ణా, తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించు అని శరణు కోరితే ఆయన క్షమించని పాపం అంటూ ఉండదు. అగ్నిలో పడిన దూది ఎలా కాలిపోతుందో, గోవింద నామస్మరణలో పాపాలన్నీ కాలి బూడిదవుతాయి. అందుకే ప్రతిరోజూ కాసేపు భగవంతుడి నామాన్ని జపించండి. అది మీ మనసును శుద్ధి చేస్తుంది, మీ కర్మలను ప్రక్షాళన చేస్తుంది. మరొక ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ కలియుగంలో దానం చేసేటప్పుడు మనం పాటించాల్సిన ఒక చిన్న సూత్రముంది. అదే కృష్ణార్పణం. మనం ఏ పని చేసినా, ఎవరికి సహాయం చేసినా, చివరకు అది దానమైనా సరే, ఇది నేను చేస్తున్నాను అనుకోకుండా, ఓ కృష్ణా, ఇది నీ పని, నీ ప్రేరణతో చేస్తున్నాను, దీని ఫలితం కూడా నీకే చెందాలి అని మనసులో అనుకుని వదిలేయాలి. దీనినే కర్మఫలత్యాగం అంటారు. ఇలా చేయడం వల్ల ఆ దానం వల్ల వచ్చే పుణ్యంగాని, ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే వచ్చే పాపంగాని మనకు అంటదు. మనం కేవలం నిమిత్తమాత్రులం అవుతాము. నీటిమీద ఉన్న తామరాకులా ఈ ప్రపంచంలో ఉంటూనే దేనికి అంటుకోకుండా జీవించగలం. శ్రీరామాయణంలో ఉడత భక్తిని మనం గుర్తు చేసుకోవాలి. రాముడికోసం వానరులు పెద్ద పెద్ద బండరాళ్లను మోస్తుంటే, ఉడత తన శక్తి కొద్దీ ఇసుకను మోసింది. పరిమాణంలో చూస్తే బండరాయి ముందు ఇసుక రేణువు ఎంత? కాని రాముడు వానరులను పక్కన పెట్టి ఉడతను దగ్గరకు తీసుకుని నిమిరాడు. ఎందుకంటే వానరులు తమ శక్తిని ప్రదర్శిస్తుండవచ్చు, కాని ఉడత తన సర్వస్వాన్ని ధారపోసింది. దానం విషయంలో కూడా భగవంతుడు చూసేది ఇదే. మీ దగ్గర ఉన్న ₹1,00,00,000 ₹1,00,000 ఇవ్వడం గొప్ప కాదు. మీ దగ్గర ఉన్న 2 రొట్టెల్లో ఒక రొట్టెను ఆకలితో ఉన్నవాడికి ఇవ్వడం గొప్ప. ఆ త్యాగంలో ఉన్న తీవ్రతే దానానికి విలువను ఇస్తుంది. మనం తరచుగా వింటుంటాం, సర్వే జనా సుఖినో భవంతు అని. అంటే లోకంలో ఉన్న అందరూ సుఖంగా ఉండాలని కోరుకోవడం. ఇది కూడా ఒక దానమే. మన మనసులో ఇతరుల పట్ల అసూయ, ద్వేషం లేకుండా అందరూ బాగుండాలని కోరుకోవడం కూడా సాత్విక దానమే. మీరు రోజూ ఉదయం లేవగానే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి శాంతి కలగాలి అని ఒక్క క్షణం ప్రార్థించండి. ఆ సానుకూల తరంగాలు విశ్వమంతా వ్యాపించి మీకు తెలియకుండానే ఎంతోమందికి మేలు చేస్తాయి. డబ్బు ఖర్చులేని, శ్రమలేని అద్భుతమైన దానం మీది. అయితే ఇప్పటి సమాజంలో మనం ఒక విచిత్రమైన పరిస్థితిని చూస్తున్నాం. చాలామంది నాకు సమయం లేదు అని సాకులు చెబుతుంటారు. డబ్బు సంపాదించడానికే టైం సరిపోవడం లేదు, ఇక దానం, సేవ ఎప్పుడు చేస్తాం అని అంటారు. కాని గుర్తుంచుకోండి, మనం చనిపోయేటప్పుడు మన బ్యాంకులో ఉన్న డబ్బు మనతో రాదు, మనం కట్టుకున్న ఇళ్ళు మనతో రావు. మనతో వచ్చేది కేవలం మనం చేసిన మంచి పనులు, మనం చిందించిన ప్రేమ మాత్రమే. యమధర్మరాజు మన ఆస్తిపాస్తుల లెక్కలు అడగడు, మన పుణ్యఫలాల లెక్కలు అడుగుతాడు. అందుకే బిజీగా ఉన్నామని చెప్పడమంటే మన ఆత్మను మనమే మోసం చేసుకోవడమే. రోజులో ఒక్క 10 నిమిషాలు అయినా పక్కవారికోసం కేటాయించండి. అది మీ జీవితానికి సార్థకతను ఇస్తుంది. అలాగే మనం మన పిల్లలకు ఆస్తులు కూడబెట్టడం మీద పెట్టిన శ్రద్ధలో సగభాగం వారికి దానగుణం నేర్పించడం మీద పెట్టాలి. చిన్నప్పటినుంచే వారికి పంచుకోవడం,
నేర్పించండి. పుట్టినరోజు నాడు ఖరీదైన కేకులు కోయడం కంటే ఆ డబ్బుతో అనాథ పిల్లలకు అన్నం పెట్టడం నేర్పించండి. అది వారికి చిన్న వయస్సులోనే సాత్విక గుణాన్ని అలవాటు చేస్తుంది. ఆ పుణ్యం వారికి రక్షాకవచంలా జీవితాంతం తోడుంటుంది. తల్లిదండ్రులుగా మనం వారికి ఇవ్వగలిగే నిజమైన ఆస్తి అదే. సంస్కారం లేని చదువు, దానం లేని ధనం నిరుపయోగం. ఇప్పుడు అసలైన రహస్యం. కలియుగంలో సాక్షాత్తు భగవంతుడే ఒక మాట ఇచ్చాడు. ఎవరైతే ఆకలితో ఉన్న ప్రాణికి పిడికెడు అన్నం పెడతారో, ఎవరైతే దాహంతో ఉన్న జీవికి గుక్కెడు నీళ్లు ఇస్తారో, వారి ఇంట నేను సిరిసంపదలతో నాట్యం చేస్తాను అని. ఇక్కడ అన్నదానం యొక్క విశిష్టత మరొకసారి రుజువవుతోంది. మన పురాణాల్లో, శాస్త్రాల్లో అన్నదానాన్ని మించిన దానం లేదని ఘంటాపథంగా చెప్పారు. ఎందుకంటే అన్నం ప్రాణాధారం. దాన్ని మించిన దైవం లేదు. కాబట్టి మీ శక్తిమేరకు మీ పరిధిలో ఎంతో కొంత ఆకలి తీర్చే ప్రయత్నం చేయండి. అది మనిషి కావచ్చు, కుక్క కావచ్చు, కాకి కావచ్చు లేదా చీమలు కావచ్చు. బియ్యం పిండితో ముగ్గు వేయడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా చీమలకు ఆహారం పెట్టడమే అని మన పెద్దల ఆలోచన ఎంత గొప్పదో చూడండి. చివరగా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన చరమ శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే అన్ని ధర్మాలను వదిలేసి నన్ను ఒక్కడినే శరణు కోరు. నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తుడిని చేస్తాను. ఇది దానధర్మాలకు కూడా వర్తిస్తుంది. మనం ఎంత దానం చేసినా, ఎంత పుణ్యం చేసినా చివరకు ఆ భగవంతుడి పాదాలను పట్టుకోవడమే మన లక్ష్యం కావాలి. దానం అనేది ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక మెట్టు మాత్రమే కాని అదే గమ్యం కాదు. మనసులో అహంకారాన్ని వదిలి నేను అనే భావనను తుడిచేసి అంతా నీదే కృష్ణ అని ఎప్పుడైతే మనం సంపూర్ణంగా శరణాగతి పొందుతామో అప్పుడే మనకు నిజమైన మోక్షం లభిస్తుంది. అప్పుడు మనం చేసే ప్రతి పని, మనం పీల్చే గాలికూడా దానమే అవుతుంది. సోదర సోదరీమణులారా, ఇది శ్రీకృష్ణుడు చెప్పిన దాన ధర్మ రహస్యం. 6 భాగాలుగా సాగిన ఈ ప్రయాణంలో మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఇవి కేవలం కథలు కాదు, మన జీవితాన్ని వెలిగించే జ్యోతులు. ఈ రోజునుంచే, ఈ క్షణం నుంచే ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. సాత్విక భావంతో, ప్రేమతో, నిస్వార్థంగా మన చుట్టూ ఉన్నవారికి సహాయం చేద్దాం. మన చేతిలో ఉన్నది కొంచెమే కావచ్చు, కాని మనసు పెద్దదిగా చేసుకుందాం. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మాతో కలిసి నడిచినందుకు మీకు ధన్యవాదాలు. మేము చెప్పిన ఈ విషయాలు మీ హృదయానికి హత్తుకుంటే, మీ ఆలోచనల్లో మార్పు తెస్తే అదే మాకు నిజమైన విజయం. ఈ ధర్మ సూక్ష్మాలను, ఈ పవిత్రమైన జ్ఞానాన్ని మీలోనే దాచుకోకుండా నలుగురికి పంచండి. జ్ఞానాన్ని పంచడం కూడా గొప్ప దానమని చెప్పుకున్నాం కదా. అలాగే మా ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో మీరు కూడా ఒక సభ్యుడిగా చేరాలనుకుంటే మమ్మల్ని అనుసరించండి. ఎప్పటికప్పుడు ఇటువంటి అద్భుతమైన, ఆసక్తికరమైన పురాణ రహస్యాలను, ధర్మ సూక్ష్మాలను మీ ముందుకు తీసుకువస్తాం. మీకు ఈ కథనం నచ్చితే మీ అభిమానాన్ని తెలియజేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కింద పంచుకోండి. లోక సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం.